ఈరోజు మనందరికీ తెలుసు పాదుకా పట్టాభిషేకం ప్రవచనంలో ఉంటుందని. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. మీ అందరికీ రామాయణం పట్ల, రామచంద్ర ప్రభు పట్ల ఉన్నటువంటి భక్తి చూస్తుంటే నిజంగా నాకు ఎంత ఆనందంగా ఉందో. ఎందుచేత అంటే రేపు 6 గంటలకి సభ ప్రారంభం చేద్దామండి అని ఒక మాట అంటే మీ అందరూ ఇంత సహకరించి 6 అయ్యేటప్పటికి వచ్చి మధ్యలో ఒక దారి విడిచిపెడదామండి, రేపు రామచంద్ర ప్రభు వస్తారంటే దారి విడిచిపెట్టి ఇంత అందంగా ఇంత క్రమశిక్షణగా సభలు ఉండడం అనేటటువంటిది కొద్దిగా అరుదు. అది కాకినాడ వాసులకు ఉండేటటువంటి ప్రత్యేకమైన సంస్కృతి. అందుకు నిజంగా మనం చాలా సంతోషించాలి. నిన్నటి రోజు ఉపన్యాసాన్ని పూర్తి చేసేసరికి భరతుడు రామచంద్రమూర్తి యొక్క దర్శనాన్ని అపేక్షించినటువంటి వాడై ఆ చిత్రకూట పర్వత శిఖరం మీద మందాకిని నది ఒడ్డున రాముని యొక్క ఆశ్రమం ఎక్కడుందో వెతుక్కుంటూ బయలుదేరి ఆ రామచంద్రమూర్తి యొక్క దర్శనానికని వెడుతున్నాడు. అదే సమయంలో అక్కడ ఉండేటటువంటి ఏనుగుల యొక్క, గుర్రముల యొక్క, ఆ ఒంటెల యొక్క, పదాతిదళముల యొక్క, పదఘట్టనల యొక్క శబ్దాన్ని విన్నటువంటి వాడై రామచంద్రమూర్తి ఇంతకు ముందెన్నడూ లేదు, ఇక్కడంతా చాలా సంక్షుభితంగా వాతావరణం కనపడుతోంది, ఎక్కడ చూసినా ఈ జంతువులన్నీ పరుగులు తీస్తున్నాయి, లేళ్ళు, జింకలు మొదలైనటువంటివన్నీ కూడా ఏదో భయాన్ని పొందినటువంటివై తలకొక దిక్కుకి పరుగు తీస్తున్నాయి. దీనికి అంతటికీ కారణమేమై ఉంటుంది? ఎక్కడో చూస్తే ఎవరో ఒక రాజో లేకపోతే రాజప్రతినిధో ఎవరో అరణ్యంలోకి వేటకొచ్చినట్టుగా అనుమానంగా ఉంది అని లక్ష్మణుణ్ణి పిలిచి, సీతమ్మ తల్లితో కూర్చుని ఉన్నాడు రాముడు. ఒకసారి లక్ష్మణుణ్ణి పిలిచాడు. పిలిచి అంటాడు, రాజావా రాజమాత్రోవా మృగయా మటతేవని అన్యద్వా శ్వపదం కించిత్ సౌమిత్రే జ్ఞాతుమర్హసి. లక్ష్మణ, ఎవరో రాజు కానీ రాజప్రతినిధి కానీ వేటకొచ్చినట్టు నాకు అనుమానంగా ఉంది, ఈ జంతువులు పరిగెడుతున్నాయి, ఒక్కసారి పరిశీలించి అసలు ఏం జరుగుతోందో నాకు చెప్పవలసింది అన్నాడు. రాముడి మాట చెప్పగానే అక్కడే దగ్గరగా ఉన్నటువంటి ఒక పుష్పించినటువంటి ఒక పెద్ద చెట్టు ఒకటి ఎక్కాడు లక్ష్మణమూర్తి. ఎక్కి మొట్టమొదట తూర్పు దిక్కుకి చూశాడు, ఏమీ కనపడలేదు. అక్కడ నుంచి ఒక్కసారి ఉత్తర దిక్కుకి తిరిగి చూశాడు. చూసేసరికి కోవిదార వృక్షం ధ్వజంగా కలిగినటువంటి ఒక పెద్ద సైన్యం కనపడింది. అందులో చతురంగ బలాలున్నాయి, ఏనుగులున్నాయి, గుర్రాలున్నాయి, పదాతిదళాలున్నాయి, దానితో పాటుగా 2 గుర్రములను పూంచినటువంటి రథాలున్నాయి. వీటన్నిటినీ చూసి అనుకున్నాడు, ఓహో అయితే భరతుడు వచ్చాడు అని. ఒక్కసారి ఆ పైనుంచి రామచంద్రమూర్తిని ఒక పెద్ద కేక వేశాడు. అన్నయ్య, అగ్నిం సంశమయత్వార్య సీతాచ భజతాం గుహాం సజ్జం కురుష్వ చాపంచ శరాంశ్చ కవచం తథా అంటాడు. అన్నయ్య, వెంటనే మన దగ్గర ఉన్నటువంటి అగ్నిహోత్రాలన్నింటినీ కూడా తగ్గించేసాయి, లోపలికి తీసుకెళ్ళి అగ్నిశాలలోకి చేర్చేసాయి. ఆ లోపల మన ధనస్సులు, చాపాలు, బాణాలు, అక్షయ బాణతూణీరాలు అన్నీ సిద్ధం చేసి ఉన్నాయి. వాటినన్నింటినీ పట్టుకుని తొందరగా రా, పట్టుకుని వచ్చినట్టయితే మనం యుద్ధం చెయ్యాలి. ఎందుచేత అంటే అదిగో భరతుడు వచ్చేస్తున్నాడు. తన తల్లి చేత సత్యపాశములతో మన తండ్రిని బంధించి నీకు దక్కవలసినటువంటి రాజ్యాన్ని తాను పొందడమే కాకుండా నిన్ను దండకారణ్యానికి 14 సంవత్సరములు అరణ్యవాసానికి పంపినదే కాకుండా మళ్ళీ నిన్ను శత్రుకంటకం లేకుండా చేసుకోవడం కోసమని నిన్ను సంహరించడానికి అరణ్యానికి వచ్చాడు. ఇంతకన్నా మంచి అదును దొరకదు. ఇంతకాలం ఏ కోపాన్ని లోపల తొక్కిపెట్టి దాచానో అటువంటి కోపం ఇవాళ పైకి పెట్టి డొంకల్లో అగ్నిహోత్రాన్ని వదిలిపెట్టినట్టుగా వదలడానికి నాకు అవకాశం కలిగింది. అన్నయ్య, నాకున్నటువంటి ఆ ధనస్సు, బాణాలు ఇలా పట్రా, ఇప్పుడు నేను నిష్కంటకం చేస్తాను శత్రువుల్ని. ఉత్తర క్షణంలో భరతుని యొక్క మెడ కత్తిరిస్తాను. ఏ భరతుడికి రాజ్యం అడిగిందో ఆ కైకమ్మని కూడా సంహరిస్తాను. ఇంత సైన్యాన్ని తీసుకుని నిన్ను తుదముట్టించడానికి వచ్చినందుకు ఈ సైన్యాన్నంతటినీ నిహతుల్ని చేస్తాను. ఈ కింద పడిపోయినటువంటి ఏనుగుల్ని, గుర్రాల్ని, మనుష్యుల్ని, వీటి కళేబరాల్ని తినడం కోసమని అరణ్యంలోంచి క్రూర మృగాలు బయటికి వస్తాయి. వచ్చి ఆ క్రూర మృగాలన్నీ వీటిని తింటుండగా నేను పరమ సంతోషాన్ని పొందుతాను. అన్నయ్య, అందుకని అటువంటి అవకాశం నాకు దొరికింది. ఈ అవకాశాన్ని నేను విడిచిపెట్టదలుచుకోలేదు. అందుకని తొందరగా నా ధనస్సు, అక్షయ బాణతూణీరాలు బయటికి పట్రా,
నీ ధనస్సు కూడా పట్టుకురా, సీతమ్మని లోపలికి పంపించేసేయి, అగ్నిహోత్రాల్ని కొంచెం నిగ్రహించు, వాటిని తగ్గించి అగ్నిహోత్రశాలలోకి చేర్చేసేయి అని ఒక పెద్ద కేక వేశాడు పైనుంచి. ఈ మాటలు విన్నట్ట రాముడు విని ఆయన అంటాడు, అసలు కూర్చున్నవాడు కనీసం కదలను కూడా కదలలేదు, లేవను కూడా లేవలేదు, ఏమిటి లక్ష్మణ అంతంత కేకలేస్తున్నావు? భరతుడు ఒకవేళ మంది చంపేటట్టుగా ఏమైనా కనపడుతున్నాడా అని కూడా అడగలేదు. ఆయన ఏమీ తొట్టుపాటు పొందలేదు. ఎలా కూర్చున్నాడో అలాగే కూర్చున్నాడు. కూర్చుని ఒకసారి లక్ష్మణమూర్తి వంక చెట్టు మీదకి చూశాడు. చూసి కిమత్ర ధనుషా కార్యం అసినావాస చర్మణ మహేశ్వాసే మహాప్రాజ్ఞే భరతే స్వయమాగతే పితుస్సత్యం ప్రతిశ్రుత్య హత్వా భరతమాగతం కింకరిష్యామి రాజ్యేన శాపవాదేన లక్ష్మణ ధర్మమర్థంచ కామంచ పృథివీంచాపి లక్ష్మణ ఇచ్చాపి భవతామర్థే ఏతత్ ప్రతిశృణోమితే విప్రియం కృతపూర్వంతే భరతేన కదానుకిం ఈ దృశం వా భయం తేద్య భరతం యోత్రశంకసే ఇది రాజ్యస్య హేతో త్వమిమాం వాచాం ప్రభాషసే వక్ష్యామి భరతం దృష్ట్వా రాజ్యమస్మై ప్రదీయతాం ఉచ్యమానోసి భరతో మయా లక్ష్మణతత్వతః రాజ్యమస్మై ప్రయచ్చేతి బాఢమిచ్చేవ వక్ష్యతి అంటాడు. లక్ష్మణ ఎందుకు తీసుకురావాలి ధనస్సు? ధనస్సు పట్రా, అక్షయబాణ తూణీరాలు పట్రా, ఆ తర్వాత ఉడుంచర్మంతో చేసినటువంటి చేతివేళ్లకి తొడుక్కునేటటువంటి ఆ తొడుగులు పట్రా అని పెద్ద కేకలేస్తున్నావే, బట్ ఎందుకు తీసుకురావాలి? తీసుకొచ్చి ఏం చేయమంటావు? భరతుణ్ణి సంహరించమంటావా? ఎందుకు భరతుణ్ణి సంహరించడం? మన తండ్రి అయినటువంటి దశరథ మహారాజు గారు నన్ను రాజ్యం విడిచిపెట్టి 14 సంవత్సరములు అరణ్యవాసం చేయమన్నారు. పితృవాక్య పరిపాలన చేయడం కోసమని నేను అరణ్యవాసానికి వచ్చాను. అరణ్యవాసానికి వచ్చినటువంటి నన్ను చూడ్డానికి భరతుడు వస్తున్నాడు. భరతుడు వస్తుంటే నేను ధనస్సు పట్టుకుని బాణప్రయోగం చేసి భరతుడిని సంహరించి రాజ్యం తీసేసుకుని పట్టాభిషేకం చేసుకోనా? ఇందుకే నేను అరణ్యవాసానికి వచ్చింది. నువ్వు చెప్పిన దాంట్లో ఏమైనా అర్థం ఉందా లక్ష్మణాసలు? ఎందుకంత ఆవేశపడిపోతున్నావు? ధర్మమర్థంచ కామంచ పృథివీంచాపి లక్ష్మణ ఇచ్చాపి భవతామర్థే ఏతత్ ప్రతిశృణోమితే. లక్ష్మణ నీకొక్క మాట చెప్తున్నాను, ధర్మమర్థంచ కామంచ, ధర్మము కాని అర్థము కాని కామము కాని దాని గురించి మీరేం చింత పెట్టుకోకండి అమ్మా. పర్జన్య పవనో నిలహ, వర్షం కూడా రామచంద్రమూర్తి యొక్క స్వరూపం. అలా ముందుగా ఆయన వచ్చేయాలని తొందరపడ్డాడు అనుకోండి, మనం చేయగలిగింది ఏం లేదు. సంతోషిస్తాం, ఓహో స్వామి స్వాగతం అంటాం అంతే. విష్ణు సహస్రంలో చెప్పట్లా తెల్లారులేస్తే పర్జన్య పావనో నిలహ అమృతాంశో అని చెప్తున్నాం కదా ఆ రోజును. అందుకని పర్జన్యుడు ఆయన కూడా ఆయన స్వరూపమే. అందుకని తొందరగా ఆయన వచ్చేస్తాను అంటే వచ్చే స్వామి చాలా సంతోషం అంటాం. అందుచేత ఆ తర్వాత ఏంటి సాకారంగా వస్తానంటాడు. అందుకని దాని గురించి మనం ఏం బెంగ పెట్టుకోక్కర్లేదు. ఆయన ఇచ్చే ఎలా ఉంటే అలా జరుగుతుంది. అదే కదా రాముడు చెప్పేది. నీ బెంగ ఎందుకు? దైవం ఎలా చేయాలనుకుంటున్నాడో అలా జరుగుతుంది. నువ్వు హాయిగా ఏ బెంగ లేకుండా నీ రామాయణం నువ్వు చెప్పుకో. మనకి స్వామివారు ఇక్కడ ఒక కుహరాన్ని ఏర్పాటు చేస్తున్నారు. అంతగా ఏమైనా వస్తే అందులో దూరిపోతాం. మనకే ఉంది, మనకేం బెంగ లేదు. రాముడికి గుహ ఎలా ఉందో మనకు అలా ఆవాసం ఉంది, అందులో చేరిపోతాం ఒక 5 నిమిషాల్లో. సరే, అందుచేత ఆయన అంటాడు ధర్మమర్థంచ కామంచ పృథివీంచాపి లక్ష్మణ ఇచ్చాపి భవతామర్థే ఏతత్ ప్రతిశృణోమితే. రామలక్ష్మణ భరత శత్రుఘ్నుల్లో భరతుడు ఎలా మాట్లాడతాడో మళ్ళీ రాముడు ఎలా మాట్లాడతాడు. ఎంత అందమైన మాట అన్నాడో చూడండి. ధర్మమర్థంచ కామంచ, ధర్మము కాని అర్థము కాని కామము కాని ఈ మూడిటిలో నేను ఎప్పుడైనా ఏ ఒక్కదాన్ని అనుభవించవలసి వచ్చినా లక్ష్మణ జ్ఞాపకం పెట్టుకో, నా తోడ పుట్టినటువంటి మిగిలిన తమ్ముళ్ళు అనుభవించని దానిని నేను అనుభవించను. వాళ్ళు కూడా అనుభవించాలి, వాళ్ళు సుఖపడాలి, నేను సుఖపడతాను. వాళ్ళు ఆనందించాలి, నేను ఆనందిస్తాను. వాళ్ళు సుఖంగా ఉండాలి, నేను సుఖపడతాను. అంతేకాని తమ్ముళ్ళ కుత్తుకలు కోసేసి రాజ్యాలు తెచ్చుకోవడం ఇలాంటివి నాకు అక్కర్లేదయా. ఇవి కోరుకున్నవాడిని అనుకున్నావా? ఇవి కోరుకున్నవాడిని అయితే అరణ్యానికి ఎందుకు వస్తాను? అక్కడే యుద్ధం చేద్దును. నాకు కావలసింది అది కాదు. అయినా నాకు తెలియక అడుగుతున్నాను. విప్రియం కృతపూర్వం తే భరతేన కదానుకిం. అసలు ఎప్పుడైనా భరతుడు నీ పట్ల అపచారంతో నువ్వు బాధపడేటట్టు నువ్వు బెంగ పెట్టుకునేటట్టు ఎప్పుడైనా ప్రవర్తించాడా? నీకు ఎందుకు అసలు భరతుడి మీద అనుమానం? ధనస్సు పట్టుకొచ్చేస్తున్నాడు, సైన్యంతో వచ్చేస్తున్నాడు, గుర్రాలతో వచ్చేస్తున్నాడు, ఏనుగులతో వచ్చేస్తున్నాడు, ఒంటెలతో వచ్చేస్తున్నాడు, నిన్ను చంపేస్తాడు, నన్ను చంపేస్తాడు, సీతమని ఎత్తుకుపోతాడు, రాజ్యం ఎత్తుకుపోతాడని ఇన్ని చదివేస్తున్నావే. భరతుడి జీవితంలో ఇన్నాళ్ళు మనం కలిసి బ్రతికాం.
మనని చంపేటట్టుగా కానీ మన పట్ల అమర్యాదతో ప్రవర్తించేవాడిగా కానీ భరతుడు నీకు ఎప్పుడైనా కనపడ్డా? శంకించడానికి ఈషన్ మాత్రం అవకాశం ఉందా? భరతుణ్ణి శంకించనటువంటి ఏకైక వ్యక్తి రామచంద్రమూర్తి. మిగిలిన వాళ్ళందరూ శంకించారు, ఆయన ఒక్కడే. అంత సైన్యంతో వస్తున్నా అందరూ రాముడి మీద కెడుతున్నారని భయపడితే ఆ రాముడు ఆ చెట్టు కింద కూర్చుని ఆ భరతుడు ఒక్కనాటికి నా మీద ప్రతీకార చర్యకి పోనడం. ఎందుచేత అంటే భరతుడికి ప్రేమించడం తెలుసు, భరతుడు ఒక్కనాటికి నా మీద యుద్ధానికి రాడంటాడు అని లక్ష్మణ అన్నా కూడా ఇంకా ఆయన బుసలు కొడుతున్నాడు లక్ష్మణమూర్తి పైనుంచి. బుసలు కొడుతుంటే రామచంద్రమూర్తి అన్నారు, నీకు రాజ్యం కావాలనుందేమో, ఒకవేళ నీకు రాజ్యం చెయ్యాలనుందేమో భరతుడి దగ్గరికి రాని, నీకు ఒక ఆశ్చర్యకరమైన విషయం చూపిస్తాను. నేను భరతుడికి చెప్తాను, భరత లక్ష్మణుడికి రాజ్యం ఏలుకోవాలనుందిట, లక్ష్మణుడికి ఇచ్చేయి రాజ్యం అని చెప్తాను. ఒక్క మాట మాట్లాడకుండా అన్నయ్య అదేమిటి అని కూడా అడగడు, ఇచ్చేస్తాడు. నువ్వు రాజ్యం తీసుకుందువుగానివి, భరతుడు ఎటువంటి వాడో చూద్దువుగానివి అన్నాడు. ఈ మాట అనేటప్పటికీ ఇంత లక్ష్మణుడు కూడా వ్రీళితాం సిగ్గుపడిపోయాట. సిగ్గుపడిపోయి కుంచుకుపోయి మాట మార్చడం కోసమని, అన్నయ్య దశరథ మహారాజు గారు వచ్చారేమోనన్నయ్య, ఒకవేళ నిన్ను విడిచిపెట్టి ఉండలేక వచ్చి నిన్ను చూద్దామని వచ్చారేమో, నేను అనుకోవడం నువ్వు ఎలాగో సత్యప్రతిజ్ఞుడివి కనుక నిన్ను వెనక్కి తిప్పి తీసుకెళ్లడం కుదరదు. బహుశా నేను అనుకోవడం వదిన సీతమ్మ తల్లి ఈ దండకారణ్యవాసంలో క్లేశపడుతుంటుందని వదిన్ని తీసుకెళ్లడానికి నాన్నగారు వచ్చి ఉంటారన్నయ్య అని మాట మార్చాడు. రాముడు కూడా గ్రహించాడు, మాట మారిస్తే మాట మార్చేకువే అని తిరగబడిపోడు రాముడు. తన తమ్ముడు లక్ష్మణుడు, ఆయన క్లేశపడితే తన క్లేశమే, ఎక్కడ దిద్దాలో అక్కడ దిద్దుతాడు, అంతకన్నా ఇంక నిందించడు. ఆయన అన్నాడు, నిజమే లక్ష్మణ, నాకు కూడా అలాగే అనిపిస్తోంది, నాన్నగారు వచ్చారేమో, కానీ ఎటువంటి సూక్ష్మబుద్ధో చూడండి. లేచి నిలబడి ఒక్కసారి ఆ సైన్యం వంక చూశాడు. నాన్నగారు అధిరోహించేటటువంటి శత్రుంజయం అనబడేటటువంటి భద్రగజం కనపడుతోంది, కానీ ఆ భద్రగజం మీద ఎప్పుడూ ఒక తెల్లటి గొడుగు రాజలాంఛనం ఉండాలి. ఆ తెల్లటి గొడుగు నీడలో నాన్నగారు కూర్చుని వస్తూ ఉంటారు, కానీ ఇవాళ భద్రగజం మీద తెల్లటి గొడుగు కనిపించట్లేదు లక్ష్మణ, నాకేదో భయంగా ఉంది, నాకేదో మనసు శంకిస్తోంది పీడని అన్నాడు. ఈ మాట అంటున్నాడు అని ఎవరొచ్చారా అని ఆలోచన చేసేలోగా అక్కడ భరతుడు ఎప్పుడెప్పుడు రామదర్శనం చేస్తానా అని ఉవ్విళ్ళూరిపోతున్నాడు. దూరంగా పర్ణశాలలోంచి వస్తున్న పొగ కనపడుతోంది, ఆ చెట్లకి కట్టినటువంటి గుడ్డ పీరికలు కనపడుతున్నాయి. దానితో పాటుగా అక్కడక్కడ లక్ష్మణుడు మందాకినీ నదీ జలాల్ని తెచ్చేటప్పుడు, దర్భల్ని తెచ్చేటప్పుడు, కందమూలాదులను తెచ్చేటప్పుడు దారి తప్పకుండా ఉండడం కోసమని చెట్లకి కట్టినటువంటి దర్భలు కనపడ్డాయి. వాటిని చూశాడు. చూసి అయ్యయ్యో ఇదే బహుశః రామచంద్రమూర్తి ఉన్నటువంటి పర్ణశాలకు వెళ్ళేటటువంటి మార్గం అని పరమ సంతోషంతో గట్టిగా అరుస్తాడు. యావన్న రామం ద్రక్ష్యామి లక్ష్మణం వా మహాబలం వైదేహీం వా మహాభాగాం నమే శాంతిర్భవిష్యతి. యావన్న చరణోభ్రాతు పార్థివవ్యం జనాన్వితౌ శిరసాధరయిష్యామి నమే శాంతిర్భవిష్యతి. యావన్న చంద్రసంకాశం ద్రక్ష్యామి శుభమాననం భ్రాతు పద్మపలాసాక్షం నమే శాంతిర్భవిష్యతి. యావన్న రాజ్యే రాజ్యార్హః పితృపైతామహే స్థితః అభిషేక జలక్లిన్నో నమే శాంతిర్భవిష్యతి. నా మనస్సుకి శాంతి లేదు. ఎప్పుడు నాకు శాంతి? యావన్న రామం ద్రక్ష్యామి లక్ష్మణం వా మహాబలం వైదేహీం వా మహాభాగాం నమే శాంతిర్భవిష్యతి. ఏనాడు లక్ష్మణునితో కూడినటువంటి రాముణ్ణి సీతమ్మ పక్కన కూర్చుని ఉండగా సంతోషంగా ఉన్నటువంటి రాముణ్ణి చూస్తానో ఆనాటి వరకు నా మనస్సుకి శాంతి లేదు. ఇది భరతుడి యొక్క శీలం. నిజంగా మహానుభావుడు కోరుకున్నది ఏదీ లేదు. రామ దర్శనం చేత తాను పునీతుణ్ణైపోవాలని వస్తున్నవాడు. యావన్న చరణోభ్రాతు పార్థివవ్యం జనాన్వితౌ శిరసాధారయిష్యామి నమే శాంతిర్భవిష్యతి అంటాడు. చూడ్డం కాదు, ఆ సీతారాముల యొక్క పాదములను నా తల మీద పెట్టుకోవాలి. పెట్టుకున్నప్పుడు వాళ్ళ పాదములకుండేటటువంటి పద రజస్సు నా తల మీద పడాలి. పడినప్పుడు నా మనస్సుకి శాంతి కలుగుతుంది. యావన్న రాజ్యే రాజ్యార్హః పితృపైతామహే స్థితః అభిషేక జలక్లిన్నో నమే శాంతిర్భవిష్యతి.
ఏనాడు బంగారు ఆసనం మీద సీతారాములు కూర్చుని ఉండగా రామచంద్రమూర్తికి అభిషేకం జరిగి యావత్ సామ్రాజ్యమునకు పట్టాభిషిక్తుడు అవుతాడో ఆనాడు తప్ప నా మనస్సుకి శాంతి ఉండదు. ఈ మాటలో భరతుడు మనకు ఒక గొప్ప జీవిత సత్యాన్ని నేర్పుతున్నాడు. మనం కూడా ప్రతిరోజు పూజ చేస్తాం, కానీ పూజ చేసేటప్పుడు యథార్థమునకు పూజలో ఉండవలసినటువంటి భావన ఇది. మనం నిద్రపోయినంతసేపు ప్రశాంతంగా ఉంటాం. ఎందుకు ప్రశాంతంగా ఉంటాం? అబ్బాయి ఎంత హాయిగా ఉందో అనండి, నిద్ర పట్టేసింది అంటాం. నిద్ర పట్టేస్తే హాయిగా ఎందుకుంటుంది? నిద్ర పెట్టేస్తే హాయిగా లేదండి, నిద్రలో సుఖం లేదండి అన్నవాడు మీకు ప్రపంచంలో కనపడడం. నిద్రపోతే సుఖంగా ఉంటుంది. ఎందుకుంటుంది? నిద్రలో మనకి శత్రువులైనటువంటి ఉండవు. ఏమిటా శత్రువులు? ఇంద్రియాలు ఉండవు, మనస్సు ఉండదు. ఈ ఇంద్రియాలు పైకొచ్చాయా, కన్ను, ముక్కు, చెవు, నాలుక, స్పర్శేంద్రియం, మనస్సు, ఈ 6 కానీ పైకి లేచాయో ఇక తిప్పడం మొదలు పెడతాయి. ఒకే రథాన్ని 5 గుర్రాలు తలోవేపుకి లాగితే ఆ రథం ఎలా అటు ఇటు కదులుతుందో అలా లాగేస్తూ ఉంటాయి ఇంద్రియాలు. లాగి 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 బడలిపోతాయి. అలిసిపోయినటువంటి ఇంద్రియముల లోపల ఉండేటటువంటి శక్తి వెనక్కి వెళ్ళిపోతుంది. కన్ను ఉంటుంది, చూడదు. చూడగలిగిన శక్తి వెనక్కి వెళ్ళి మనస్సులోకి వెళ్ళిపోతుంది. చెవు ఉంటుంది, వినదు. వినగలిగినటువంటి శక్తి వెనక్కి వెళ్ళి మనస్సులోకి వెళ్ళిపోతుంది. ఆ మనస్సు కూడా ఎంతసేపు నిద్రలేచి ఉంటుందో అంతసేపు స్వప్నావస్థని పొందుతాం. ఆ స్వప్నావస్థని పొందుతూ ఉన్నంతసేపు కూడా ఇంకా కొంచెం కదులుతూ ఉంటుంది మనస్సు. ఎందుకని? ఒకనాడు స్వప్నంలో చెట్టు కట్టి కొట్టేస్తున్నట్టు కల రావచ్చు, ఒకనాడు కాశీ వెళ్ళి విశ్వేశ్వరుడికి అభిషేకం చేస్తున్నట్టు కల రావచ్చు. రెండో కలొస్తే సంతోషం, మొదటి కలొస్తే బాధ. అందుకని అప్పుడు కూడా సుఖ దుఃఖాలు ఉంటాయి. కానీ సుషుప్తిలోకి వెళ్ళిపోయాం అనుకోండి, ఆ మనస్సు కూడా ఆత్మలోకి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయింది అనుకోండి, ఇంద్రియాలు లేవు, మనస్సు లేవు, ప్రశాంతమైన స్థితిని అనుభవిస్తాం. కానీ యథార్థమునకు జాగృతిలో కూడా ప్రశాంతతను అనుభవించవచ్చు. ఎప్పుడు? అందుకే మహాజ్ఞానుల్ని పసిపిల్లలతో పోలుస్తారు. మీరు పసిపిల్లల్ని చూడండి, వాడికి ఏమీ బాధ ఉండదు. తండ్రిని పట్టుకు తినేయడం ఒక్కటే వాడి బాధ. వాడు ఒరే రేపు తిరుపతి వెళ్ళాలరా అని మీరు అన్నారనుకోండి, నాన్నగారండి నా ఈ ప్యాంటు పెట్టండి, నాన్నగారండి ఈ చొక్కా పెట్టండి అని ఇంత మూట అక్కడ ఎడతాడు. ఎందుకురా ఇవన్నీ, తిరుపతి ఇవన్నీ పట్టుకెళ్ళర్రా, 4 జతలు తాళరా అంటే వాడు ఏడుస్తాడు. అమ్మ చూడరా 4 చీరలు ఎట్టుకుంది, నేను 4 పంచెలు ఎట్టుకున్నాను రా అని మీరు వాడిని ఇంత కన్విన్స్ చేసి 4 ప్యాంట్లు అందులో పెడతారు. వాడికి ఏం బాధ్యత? వాడికి ఏం టికెట్ కొనుక్కోవాలా, లేకపోతే డబ్బులు దాచుకోవాలా, లేకపోతే జాగ్రత్తగా తెచ్చుకున్న ఆర్జితం టికెట్లు దాచుకోవాలా? ఏం దాచుకోవాలి? ఎంత హడావిడో. ఆ రైలు ఎక్కేస్తాడు, ఎక్కి ఇలా కూర్చున్న దగ్గర నుంచి అప్పర్ బెర్త్ ఎక్కుతానంటాడు. ఆ పాపం ఎవరు ఎక్కిస్తారు? మళ్ళీ తండ్రి గారు లేచి అప్పర్ బెర్త్ ఎక్కిస్తాడు. ఎక్కినవాడు అటు కూర్చోబెడితే ఉండడు, ఇటువైపుకి దూకుతానంటాడు. పోన్లేరా అలా దూకరా పడిపోతావని చెప్పి తండ్రి మళ్ళీ ఇటు మారుస్తాడు. ఉంటాడా? ఉండడు, దిగిపోతానంటాడు. మళ్ళీ దింపేస్తాడు. ఇన్ని చేస్తున్నా వాడికి ఒక్కటే లోపల ధైర్యం. ఏమిటి? మా నాన్నగారు ఉన్నారు. నాన్నగారు రాజమండ్రి రైల్వే స్టేషన్లో అరటిపళ్ళు కొనడానికి కిందకి దిగారనుకోండి, వాడు ఏం చేస్తాడు? రైలుకో సిగ్నల్ ఉంటుంది, అది ఇచ్చే లోపల నాన్నగారికి రైలు ఎక్కేయడం తెలుసని వాడికి తెలియదు. నాన్నగారండి రైలు ఎక్కేయండి, నాన్నగారండి రైలు ఎక్కేయండి అని ఏడుస్తుంటాడు. ఈ అదును చూసి నాన్నగారికి ఇదే ఇప్పుడు నేను కక్ష తెచ్చుకునే సమయం అని ఒళ్ళు మండి, ఒరే నువ్వు విసిగించేస్తున్నావు, నువ్వు వెళ్ళిపో, నేను ఉండిపోతాను ఇక్కడ అంటాడు. ఇంకా వాడు ఆ కిటికీలోంచి చేతులు బయటెట్టి, ఎందుకు లోపల అమ్ముంది, బయట నాన్న ఉన్నారు, ఏ ఒక్కరిని వాడు వదలలేడు. అది కిటికీలోంచి చేతులు బయటెట్టి ఏడుపు మొదలెడతారు. నాన్నగారండి వచ్చేయండి, నాన్నగారండి వచ్చేయండి, నాన్నగారండి అని. అలా మనం కూడా జీవితంలో నా వెనక పరమేశ్వరుడు ఉన్నాడు. ఏది జరిగినా ఈశ్వరుడి సంకల్పం. మనం చెయ్యగలిగింది ఏమిటి? మనం ప్లాన్ చేస్తాం అంతే. ఎలా జరిపించుకోవాలనుకుంటున్నాడో, ఎలా చేసుకోవాలనుకుంటున్నాడో ఆయన ఇష్టం. దాన్ని మీరేం నిరోధించలేరు, దాన్ని మీరేం ఆపలేరు. ఎందుకు ఇంకా బెంగపెట్టుకోవడం అని ఆయనే సార్వభౌముడు అని అంగీకరించి మీ శిరస్సు తీసుకెళ్లి ఆయన పాదములకు తాటించి ఆయన పదరజస్సు తల మీద పడిందనుకోండి, వాడికి ఉన్నంత శాంతి ఎవ్వడికి ఉండదు. వాడు ప్రశాంతంగా ఉంటాడు. వాడికి ఎప్పుడు భగవద్ దర్శనంలో తప్ప వేరొక విషయంలో ఏ విధమైనటువంటి కంగారు లేదనుకోండి, వాడు ప్రశాంతంగా ఉంటాడు. అందుకని ఎప్పుడు శాంతి. ఒక పక్క రాజ్యం ఇస్తామంటే శాంతి లేదు, అశాంతికి కారణమైంది. నువ్వు భరద్వాజుడు పెద్ద సభ పెట్టి అనుభవించవయ్యా అంటే అశాంతికి కారణమైంది. ఎప్పుట్ట శాంతి? సీతారాముల దర్శనమైతే శాంతి.
లక్ష్మణుడు కనపడితే శాంతి, రాముడు సింహాసనం పుచ్చుకుంటే శాంతి. నన్ను రాజ్యం ఏలమంటే నాకు అక్కర్లేదు. అంటే నా అంతవాడను నేను అనడం నాకు ఇష్టం లేదు. నేను ఎప్పుడూ ఈశ్వరుడి యొక్క భృత్యుణ్ణి. అంటే భక్తితో బ్రతకడమే ఇష్టం. అందుకే మహాజ్ఞానులైన వారు కూడా ఎక్కడా స్వతంత్రత ప్రకటించలేదు. వారు ఎప్పుడు చెప్పినా ఏం చెప్పారంటే, శంకర భగవత్పాదులంతటి వారు శివానందలహరి చేస్తే అందులో స్వామి నాకు ఎటువంటి జన్మనైనా రాని, నరత్వం దేవత్వం నగవన మృగత్వం మశకత పశుత్వం కీటత్వం భవతు విహగత్వాది జననం సదాత్పాదాబ్జ స్మరణ పరమానందలహరి విహారాసక్తం చేద్రూతయమిహ కింతేన వపుష అంటారు. ఏ శరీరం వచ్చినా ఇబ్బంది లేదు. ఎందుచేత అంటే చేసుకున్న పాపపుణ్యాలను బట్టి శరీరాలు వస్తాయి. అందరూ మనుష్యులుగా జన్మిస్తారు. ఏమిటి ఉపయోగం? మనుష్యుడిగా జన్మించినంత మాత్రం చేత ఉపయోగం ఏం లేదు. మనుష్యుడిగా జన్మించిన తరువాత దీన్ని నడిపిస్తున్నవాడు భగవానుడని తెలుసుకుని భగవంతుడి పట్ల భక్తిగా ఉండగలిగినటువంటి స్థితి ఏర్పడినప్పుడు మానవ జన్మకి సార్థకత. అది లేనప్పుడు మిగిలినటువంటి షడూర్ములు ప్రపంచానికి అంతటికీ ఉన్నాయి. కుక్కలున్నాయి, నక్కలున్నాయి, పిల్లులున్నాయి, పందులున్నాయి, నలులున్నాయి, చీమలున్నాయి. పిపీలికాది పర్యంతంలో అన్నింటికీ ఆకలి దప్పులు, శోకమోహములు, నిద్రా మైథునములు, మరణభయము ఇవన్నీ అన్నిటికీ ఉన్నాయి. మనకొక్కళ్ళకే కాదు. మనుష్య జన్మకు ఉండవలసినది ఏదైనా ఉంటే భగవద్భక్తి ఒక్కటి మిక్కుటంగా కావాలి. అందుచేత భరతుడు పాఠం నేర్పుతున్నాడు. ఎన్నడు శాంతి? సీతారామ దర్శనంలో నాకు శాంతి. ఎన్నడు శాంతి? ఆ రాముడి పక్కన నిలబడి సేవ చేసేటటువంటి లక్ష్మణుణ్ణి చూసినప్పుడు శాంతి. అందుకని ఎవరితోడైనా సంబంధం ఎందువల్ల శాంతినిస్తుంది? భగవంతుడితోడి సంబంధం ఉన్న వారితోడి సంబంధము మాకు శాంతికి కారకము తప్ప ఇక ఏ ఇతరమైన విషయముతో సంబంధం ఉన్న వారితోడి సంబంధము శాంతికి మార్గం కాదు. ఈ రహస్యాన్ని ఇవాళ భరతుడు ఆవిష్కరిస్తున్నాడు. అందుకని నీకు చాలా ప్రశాంతమైన జీవితం గడపాలనుందా? నీకు ఉండవలసిన సంబంధం భగవంతుడితోడి సంబంధం ఉన్న వారితోటి. నీకు అశాంతితో జీవించాలనుందా? అదొక్కటి విడిచిపెట్టి మిగిలిన అన్నిటితో సంబంధం పెట్టుకున్న వాళ్ళతో సంబంధం పెట్టుకుంటే కావలసినంత అశాంతికి కావలసినవన్నీ వాళ్ళు తెచ్చిస్తారు. శాంతినివ్వగలిగిన వాడు ఒక్క ఈశ్వర సంబంధం ఉన్నవాడే. అందుకని లక్ష్మణుడితోటి సంబంధం కావాలి, అందుకని లక్ష్మణ దర్శనం కావాలి, అందుకని రాముడు సింహాసనంలో ఉండాలి అని మహానుభావుడు పరుగు పరుగున వెళ్ళాట. నిజంగా రాముడు కనపడ్డాడు. ఆ అగ్నిశాల వంక చూశాడు. ఆ ఈశాన్యంలో పల్లంలోకి ఉన్నటువంటి అగ్నిశాలలో అగ్నిహోత్రాలు వెలుగుతున్నాయి. ఆ తెచ్చినటువంటి ధనస్సులు, అక్షయబాణ తూణీరాలు మొదలైనవన్నీ పాతాళలోకంలో భోగవతి ఎలా ఉంటుందో అలా పావులు చుట్టుకు పడుకున్నట్టుగా పడున్నాయి. చూశాడు. రాముడు మాత్రం వీరాసనం వేసుకుని కూర్చునున్నాడు. అంతకన్నా దారుణాతి దారుణమైనటువంటి విషయం ప్రపంచంలో ఇంకొకటి ఉండదు. ఎందుచేత వీరాసనం వేసుకుని కూర్చోవడం అంటే ఏమీ సరి అయినటువంటి ఆసనం లేనప్పుడు రాజాధిరాజుగా ఉండవలసిన వాడు, సింహాసనం మీద కూర్చోవలసిన వాడు ఇవాళ రామచంద్రమూర్తి ఒక అరుగు లాంటి దాని మీద కూర్చుని పృష్ఠాన్ని కటిక నేలకి చేర్చి తన ఎడమకాలు తీసి కుడికాలు మీద వేసుకు కూర్చుంటే వీరాసనం వేసుకు కూర్చున్నారు అంటారు. అందుకని ఇవాళ అటువంటి వీరాసనం వేసుకుని కూర్చున్నట్ట. పట్టుపుట్టాలు కట్టుకుని ఒంటి నిండా ఆభరణములను దాల్చినటువంటి వాడై ఇలా చూసేటప్పటికి పుంసాం మోహన రూపాయ పుణ్య శ్లోకాయ మంగళం అని అంత ఆనందాన్ని ఇవ్వవలసినటువంటి వాడు, అటువంటి స్థితిలో మెలగవలసినటువంటి వాడు ఇవాళ తంతు కృష్ణాజనధరం చీరవల్కలవాసనం దదర్శ రామమాసీన అభిత పవకోపమం సింహస్కంధం మహాబాహుం పుండరీక నిభేక్షణం పృథివ్యా సాగరాంతాయ భక్తారం ధర్మచారిణం. మహానుభావుడు గొప్ప ధర్మం తెలుసున్నవాడు, ధర్మాన్ని ఆచరించేటటువంటి వాడు, సింహం లాంటి మూపురములు కలిగినటువంటి వాడు, సింహంలా నడగగలిగినటువంటి వాడు, గొప్ప బాహువులున్నటువంటి వాడు, పద్మముల వంటి కన్నులున్నటువంటి వాడు, ఈ సాగరము చేత పరివేష్టింపబడినటువంటి సమస్త భూమండలములు పరిపాలించగలిగినటువంటి సమర్థత కలిగినటువంటి వాడు. అటువంటి రాముడు నారచీర కట్టుకుని ఒక ముని ఎలా కూర్చుంటాడో అలా కృష్ణాజినాన్ని పైన ఉత్తరీయంగా వేసుకుని వీరాసనం వేసుకుని కూర్చున్నాడు. చూశాడు భరతుడు. మనస్సాగలేదు. అరే రే, నా వల్ల కదా అన్నగారికి ఇంత కష్టం వచ్చిందనుకున్నాడు. రామా అన్న మాట ఒక్కటే నోటి వెంట వచ్చింది, వేరొక మాట రాలేదు. పరుగున వెళ్ళాడు. ఇంకా అంత దూరంలో ఉన్నాడు రాముడు. దగ్గరకి కూడా చేరలేకపోయాడు. ఆ శోకభారంతో నేల మీద పడిపోయాడు. పడిపోయేటప్పటికి భరతుణ్ణి చూశాడు రాముడు.
చూసి పరుగు పరుగున వచ్చి పైకి లేపాడు. పైకి లేపి స్వస్థత కలిగిన తరువాత తెచ్చి ఒళ్ళో కూర్చోపెట్టుకున్నాడు. కూర్చోపెట్టుకుని కళ్ళు తుడిచి ఆ గడ్డం పట్టుకుని పైకెత్తి, ఏమిటి నాన్న భరత, ఏమిటి వేషం, ఈ నారచీరేమిటి, ఈ కృష్ణాజనం ఏమిటి, ఆ తలంతా జటలు కట్టుకోవడం ఏమిటి, ఇంత నల్లటి స్వరూపం ఏమిటి, ఆ భరతుడి జుట్టు ఎంత అందంగా ఉండేదంటేట, ఎక్కడైనా మంచి పుష్పమాల కనబడితే దాచేవట దశరథ మహారాజు గారు. భరతుడి కొప్పుకు బాగుంటుంది, భరతుడి వెంట్రుకలు చాలా బాగుంటాయని, అంత మంచి కేశ సంపద భరతుడిది. అందున చాలా మృదువైనటువంటి శరీరం ఉన్నవాడు, మంచి మెత్తటి పట్టుబట్టలు కట్టించేవాడు దశరథ మహారాజు గారు. అటువంటి వాడివి నువ్వు ఇవాళ ఇలా కృష్ణాజినం వేసుకుని నారచీర కట్టుకున్నావా, ఆ జటామండలం అంతా పెంచుకున్నావా, ఏమిటి స్వరూపం, నల్లగా ఉన్నావా, కాంతిహీనుడవైపోయావా, ఎప్పుడొచ్చావు, మీ మేనమామ గారి యొక్క యుధాజిత్తు గారి కేకయ దేశం చాలా దూరం, అక్కడి నుంచి ఎప్పుడు ప్రయాణం చేసి వచ్చావు, ఈ స్వరూపం ఏమిటి, ఈ కాంతిహీనుడవై ఉండడం ఏమిటి, ఈ నీరసం ఏమిటి, ఆ కంఠం ఏమిటంత బొంగురుపోయి, అసలు ఏమైంది, దశరథ మహారాజు గారు నిన్ను అరణ్యానికి పంపకూడదే, రాజు నిన్ను విడిచిపెట్టి ఉండలేడే, నేను లక్ష్మణుడు వచ్చిన తరువాత, అటువంటి నువ్వు రాజ్యం విడిచిపెట్టి అడవికి ఇలా వస్తుంటే దశరథుడు ఎలా వదిలిపెట్టగలిగాడు, నాకు భయంగా ఉంది. తండ్రి గారైనటువంటి దశరథ మహారాజు గారు పరలోకగతుడు కాలేదు కదా, అందువల్ల నువ్వు కానీ రాలేదు కదా, చిన్నవాణ్ణి చేసి రాజ్యం ఎవరూ తస్కరించలేదు కదా, భరతా నీకేం ఆపద రాలేదు కదా, నిన్ను చూస్తే బెంగగా ఉంది, ఎందుకు ఇలా వచ్చావు అని అడిగి ఒక చిత్రమైన మాట చెప్తాడు. అక్కడ పరిపాలనా విధానాన్నంతటినీ విశేషంగా వర్ణన చేస్తాడు. అంటే భరతుడు చూశాట, కన్నుల నీళ్లు పెట్టుకుని చూస్తే రామచంద్రమూర్తి ఒంటి నిండా మట్టి పట్టుంటుంది ఉందిట, వీపు నిండా మట్టిట. ఎక్కడ తిరుగుతున్నాడు మహానుభావుడు, అరణ్యంలో పర్ణశాలలో కూర్చున్నాడు. అక్కడే పులులు పరిగెడుతుంటాయి, ఏనుగులు పరిగెడుతుంటాయి, గుర్రాలు పరిగెడుతుంటాయి, రకరకాల జంతువులు పరిగెడుతుంటాయి. వాటి కాలి నుంచి ఆ గాలికి రేగినటువంటి ధూళంతా వచ్చి ఒంటి నిండా పట్టుంది. అన్నయ్య, ఒకనాడు పట్టుపుట్టాలు కట్టుకుని చీనాంబరములు ధరించి అంగరాగములు రాసుకుని తిరిగేవాడివి, అటువంటి వాడివి ఏమిటన్నయ్యా నీ ఒంటి నిండా ఈ మట్టి అని ఆ మట్టిని చూసి భరతుడు కన్నుల నీరు పెట్టుకున్నట్ట. నీరు పెట్టుకుంటే అక్కడ ఉన్న గిరిజనులందరూ గబగబా వచ్చి చూసి, ఈ మధ్య పర్ణశాల కట్టుకుని ఇక్కడ ఉంటున్నాడు కదా, ఆయన తమ్ముట, ఆయన రాజుట, తండ్రి వాక్యం కోసం అరణ్యానికి వచ్చాట, ఏమీ తెలియని వాళ్ళ ఎలా ఉన్నాడో చూడండి మహానుభావుడు, ఆ అన్నయ్యని తీసుకెళ్ళడానికి తమ్ముడు వచ్చాట రాజ్యం వద్దని, ఎక్కడైనా విన్నావా ఈ విడ్డూరం, తమ్ముడికి మన అన్నయ్య వచ్చేసాట, అన్నయ్యే రావాలని తమ్ముడు వచ్చేసాట, రాజ్యం నాకొద్దంటే నాకొద్దని అన్నదమ్ములు దెబ్బలాడుకుంటున్నారు, లోకంలో ఎక్కడైనా నాకు కావాలంటే నాకు కావాలని దెబ్బలాడుకుంటారు, ఏమి విడ్డూరం అని గిరిజనులు వచ్చి బుగ్గలు నొక్కుకుంటున్నారట. అందరూ చుట్టూ చేరారు. నాయన, పురోహితుల్ని సరైన వాళ్ళని దగ్గర పెట్టుకున్నావా, యజ్ఞయాగాది క్రతువులు చేయడం చేత మాత్రమే ఈశ్వరుని యొక్క కృప లభించి వేళకి పడవలసినటువంటి వర్షములు పడతాయి. ఒక యాగాన్ని, యాగంలో ఉన్న సంభారాల్ని ఇంకొక రకమైన యాగంతో అనుసంధానం చేసుకుని ఒకే ఏకకాలమునందు ఆ యాగములను నిర్వర్తించగలిగినటువంటి సమర్థులైన పురోహితులు, బ్రాహ్మణులు, గురువులు, ఋషులు నీకు ఉన్నారా? సరి అయినటువంటి ధనుర్వేదంలో నీకు ఆ అస్త్రాల్ని విడిచిపెట్టడం, అస్త్రాల్ని ఉపసంహారం, మంత్రములను నేర్పగలిగినటువంటి పురోహితుణ్ణి ఏర్పాటు చేసుకున్నావా? అన్నిటినీ మించి మంత్రులు చాలా ముఖ్యం. ఒక్కడివి నిర్ణయం తీసుకోకూడదు, చాలా మంది మంత్రులతో మాట్లాడి నిర్ణయం తీసుకోకూడదు. ఎక్కువ మంది మంత్రులతో మాట్లాడితే అనైక్యత వస్తుంది, ఒక్క మాట మీద నిలబడరు. తక్కువ మంది మంత్రులతో మాట్లాడితే సరి అయినటువంటి అభిప్రాయం బయటికి రాకపోవచ్చు. అలాగని నువ్వు గద్దించి చేర్చుకోవలసిన వారిని చేర్చుకోకపోతే వారికి నీ పట్ల భయం పెరగచ్చు. అలాగని నువ్వు అందరినీ దగ్గర చేర్చుకుంటే వారికి నీ యందు భయం లేకపోవచ్చు. అందుకని ఎప్పుడు నీ దగ్గరికి చేర్చుకోవాలో, ఎప్పుడు దూరం పెట్టాలో, ఈ రెండిటిలో సమతౌల్యాన్ని పాటిస్తున్నావా? జాగ్రత్తగా నడుపుతున్నావా? ఉపధ పరీక్షలు నిర్వహిస్తున్నావా మంత్రులకు అని అడిగాడు. అంటే పూర్వకాలం రాజులు మంత్రిని నిర్ణయించుకుంటే మంత్రి పదవి ఇచ్చే ముందు రహస్యంగా తమ అంతఃపురకాంతలకి వీళ్లే కానుకలు ఇచ్చి రాజులు ఎవ్వరికీ తెలియకుండా అంతఃపురకాంత తన దగ్గర ఉన్నటువంటి వారితోటి పరిచారకుల ద్వారా ఆ మంత్రి పదవిలోకి నిర్ణయింపబడిన వాడికి కానుకలు పంపినట్టుగా పంపించేవారు.
పంపిస్తే అంతఃపురకాంతలు నాకు కానుకలు పంపించారని వాళ్ళని చూడ్డానికి వచ్చి వాళ్ళతో మాట్లాడి చనువు పెంచుకుని ఇక ఆఫీస్కి రావడం మానేసి అక్కడ తిరగడం మొదలెడతాడేమో అని పరీక్ష పెట్టేవారు. అలాగే విదేశాలకి సంబంధించినటువంటి రాజుల యొక్క గూఢచారులుగా వచ్చినట్టుగా ఈ రాజ్యపు రాజే కొంతమందిని పంపి నువ్వు ఈ రాజ్యానికి సంబంధించిన రహస్యాలు చెప్తే నీకింత ధనం ఇస్తామని చెప్పి లంచం తీసుకొచ్చి ఇచ్చేవారు. లొంగుతాడేమో పరీక్ష చేసేవారు. అలాగే ఈ దేశంలో రాజుకు తెలుసున్న రహస్యాల్ని బయట పెడతాడేమోనని అటువంటి రహస్యాలు బయట పెడితే సొమ్మిస్తామని తెచ్చి ఇచ్చి పరీక్ష పెట్టేవారు. ఇన్ని పరీక్షలలో నెగ్గితే అప్పుడు మాత్రమే ఆయనకి మంత్రి పదవిని ఇచ్చేవారు. అందుకని అలా ఉపధ పరీక్షలు నిర్వహిస్తున్నావా, రాజ్యంలో 18 మంది మీద ముగ్గురు గూఢచారుల్ని పెట్టాలి. ఎవరు వాళ్ళు? ఇవాల్టి రోజున మనం ట్రెజరీ డిపార్ట్మెంట్ అని పిలుస్తామే, దానితో సహా కలిపి చెప్పాడు మహానుభావుడు రామచంద్రమూర్తి. అక్కడ నుంచి కోట రాజద్వారాన్ని కాపాడేటటువంటి కావలివాడి దగ్గర నుంచి ఎక్కడెక్కడ ముఖ్యమైనటువంటి పనులు నిర్వహిస్తుంటారో వాళ్ళ మీద 3 గూఢచారులు ఉండాలి. 3 గూఢచారులకి ఒకరికొకరు గూఢచారులమని తెలియకూడదు. అలా గూఢచారుల్ని పెట్టి గూఢచారుల ద్వారా వార్తలు వినాలి. యువరాజు దగ్గర గూఢచారిని పెట్టకూడదు. అలాగే రాజు తన ప్రధానమంత్రి దగ్గర గూఢచారిని పెట్టకూడదు. సైన్యాధిపతి సర్వకాలములయందు తన యొక్క శ్రేయస్సును కోరుకునేవాడికి మాత్రమే సైన్యాధికారి పదవినివ్వాలి. అలాగే విదేశాలలో ఉండేటటువంటి ఇతర రాజ్యాల్లో ఉండే ముఖ్యమైనటువంటి హోదాలలో ఉన్న వాళ్ళ దగ్గర ఈ రాజ్యపు గూఢచారుల్ని పెట్టాలి. ఎప్పటికప్పుడు శత్రురాజుల యొక్క కదలికల్ని తెలుసుకోవాలి. ఇవన్నీ నాయన జాగ్రత్తగా చేస్తున్నావా భరత అని అడిగాడు. అడిగితే ఇవన్నీ విన్నాడు భరతుడు. విని ఒక్కసారి రాముడు వంక చూసి కళ్ళు తుడుచుకుని అన్నాడు, అన్నయ్య నువ్వు నాకు ఇవన్నీ చెప్పావు, చాలా అందంగా ఉంది, కానీ నేను ఒక్క మాట చెప్తాను విను. రామస్య వచనం శ్రుత్వా భరత ప్రత్యువాచ కిమ్మే ధర్మద్విహీనస్య రజధర్మ కరిష్యతి. నాకెందుకన్నయ్య ఈ ధర్మాలన్నీ? ఈ ధర్మాలు ఎవరికి కావాలి? రాజుకు కావాలి. నేను ఆ రాజుని? నేను రాజుని కాను, ఎప్పటికీ రాజు అవను, నాకు అక్కర్లేదు. రాజుని కానివాడికి రాజధర్మాలన్నీ ఎందుకు? నాకు అక్కర్లేదు. నీకొక ధర్మం తెలియాలన్నయ్యా. ఏమిటో తెలుసా ధర్మం? శాశ్వతోయం సదా ధర్మ స్థితో శ్వాసు నరర్షభ జ్యేష్ఠపుత్రే స్థితే రాజన్ నక నీయాన్ నృపో భవేత్. మన వంశంలో ఒక సంప్రదాయం ఉంది. ఎవరు జ్యేష్ఠుడిగా జన్మిస్తాడో వాడు మాత్రమే పట్టాభిషేకం చేసుకోవాలి. నాకు అదొక్కటే తెలుసా ధర్మం. అందుకని నాకన్నా పెద్దవాడివి నువ్వున్నావు, నీకు తెలియాలి రాజధర్మాలు, నాకెందుకు? అందుకు నేను ఎప్పుడు తెలుసుకోలేదు. అంటే ఎన్నడూ నేను రాజ్యమును అపేక్షించిన వాడను కాను. నువ్వు రాజ్యం తీసుకో. ఇదిగో నీ దగ్గరికి వచ్చి ఒక్కళ్ళు ఇలా నిలబడితేనే వాళ్ళ కోర్కెలు తీర్చకుండా ఉండలేవు నువ్వు. అలాంటిది ఇవాళ సామ్రాజ్యంలో ఉన్న ఇంతమంది బయలుదేరి వచ్చారు, వాళ్ళ కోర్కెను ఎలా తీర్చకుండా ఉండగలవు? అందుకని అన్నయ్య తిరిగొచ్చి పట్టాభిషేకం చేసుకో అంటూ, అన్నయ్య నేను లేనప్పుడు మా అమ్మ 2 కోర్కెలు కోరింది. సత్యబద్ధుడై దశరథ మహారాజు గారు ఆ కోర్కెలు రెండిటినీ కైకకి తీరుస్తానన్నారు. నువ్వు అరణ్యవాసానికి వెళ్ళావు, కానీ దానివల్ల ఫలితం ఏమొచ్చిందో తెలుసా? నేను రాజ్యం తీసుకోలేదు. అదే సమయంలో కైకమ్మ విధవ అయింది. మా తండ్రి దశరథ మహారాజు గారు స్వర్గలోకగతుడై వెళ్ళిపోయాడు. ఇవాళ నాన్నగారు లేరన్నయ్య, నువ్వు వెళ్ళిపోవడం చేత ఇంత ఉపద్రవం సంభవించింది అన్నాడు. ఈ మాట విన్నట్ట రాముడు కూర్చున్నవాడు కూర్చున్నట్టే ఆ పై నుంచి కింద పడిపోయాట, నేల మీద పడి మూర్ఛపోయాట. మూర్ఛపోయి అది మట్టిని కూడా చూడకుండా దానిలో దొర్లుతూ ఏడుస్తున్నట్ట తండ్రిని తలుచుకొని. రాముడి కన్నా జ్ఞాని ప్రపంచంలో ఉన్నాడా? వైదేహీ సహితం సురద్రుమతలే అని మహానుభావుడు ఆయన వీరాసనం వేసుకుని చుట్టూ హనుమా మొదలైనటువంటి వారు కూర్చునుంటే తత్వజ్ఞాన బోధ చేస్తారు. అంత గొప్ప రామచంద్రమూర్తి, అంతటి మహాజ్ఞాని తండ్రి గారు మరణించారని తెలిస్తే అంత ఏడ్చాడు. ఎంత జ్ఞానం ఉండనివ్వండి, ఎంత గొప్పవాడు కానివ్వండి, తన తండ్రి వెళ్ళిపోయాడంటే, తన తల్లి వెళ్ళిపోయింది అంటే కన్నుల వెంట నీరు రాలేదన్న వాణ్ణి ఎన్నడూ నమ్మకూడదు. ఎందుచేత అంటే తల్లిని తండ్రిని మించినటువంటి వస్తువులు ఈ ప్రపంచంలో ఇంకొకటి లేవు, వాటికి అవే సాటి. అటువంటి తల్లి కానీ తండ్రి కానీ శరీరం విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత ఏడ్పు రాలేదు అంటే వాడు ప్రాథమికంగా అసలు మనిషిగా ఉండడానికి వాడిలో ఏదో తేడా ఉన్నట్టు. అలా ఉండడానికి వీల్లేదు. అంతటి మహాజ్ఞాని శంకర భగవత్పాదులంతటి వారు తల్లిగారు శరీరం విడిచిపెడితే, అమ్మా నువ్వు విడిచిపెట్టే ముందు తలుచుకుంటే నేను వస్తానమ్మా అన్నారు. అందుచేత
అమ్మే నాన్నగారు నాన్నగారి ప్రపంచంలో. అందుకని అంత ఏడ్చాట. ఏమిటి ఇంత ఏడుస్తున్నాడు రాముడు, ఎన్నడూ లేనిది రాజ్యం పోతే ఏడవలేదు, ఆఖరికి దండకారణ్యవాసం చెయ్యవలసి వస్తే ఏడవలేదు. అటువంటి రాముడేమిటి నేల మీద పడి వెక్కి వెక్కి ఏడ్వడం ఏమిటని సీతా లక్ష్మణుడు గబగబా పరిగెత్తుకొచ్చారట. వాళ్ళని చూసి రాముడు అంటాడు, సీతా మృతస్తే శ్వశుర పితాహీనోసి లక్ష్మణ భరతో దుఃఖమాచష్టే స్వర్గతం పృథివీపతిం. భరతుడు ఇప్పుడే వచ్చి మనకు ఒక మాట చెప్పాడు, సీతా మృతస్తే శ్వశుర, సీత మీ మామగారు మరణించారు. పితాహీనోసి లక్ష్మణ, లక్ష్మణ నీకు తండ్రి గారు మరణించారన్నాడు. అదేమిటి, తనకి తండ్రి గారు చచ్చిపోతే సీతమ్మకి మామగారు లక్ష్మణుడికి తండ్రి గారు చనిపోయినట్టు కాదా? సీతా మా నాన్నగారు పోయారట అంటే సరిపోదా? సీతా మృతస్తే శ్వశుర పితాహీనోసి లక్ష్మణ అంటాడు. అంటే అటువంటి సమయంలో మాట్లాడడంలో కూడా ఎంత అందంగా ఎంత గొప్పగా మాట్లాడతాడో చూడండి. ఇవి రెండు వస్తువులు ఉంటాయి. ఈ రెండు వస్తువులు ఎన్నడూ మనం జ్ఞాపకం పెట్టుకోవలసింది. భర్త రక్షకుడే, కానీ భర్త భార్య నుంచి అసలు అభిన్నుడు. రెండవ వాడిగా చెప్పడానికి వీల్లేదు. భార్యాభర్తలంటే ఒకటే. అందుకే మన సంప్రదాయంలో అసలు భార్యకి భర్తకి మధ్యలోంచి నడవరు కూడా. అంత గొప్పగా చూస్తారు భార్యాభర్తలంటే. కానీ స్త్రీ జీవితంలో చాలా గొప్ప రక్షకుడెవరు అంటే మామగారు. ఎందుచేత అంటే మామగారికి కోడలంటే ఉంటుందిట ప్రీతి, ఎంత ప్రీతో చెప్పలేనట, అంత గొప్పగా సంతోషిస్తాట మామగారు. అందుకే మామగారు వెళ్ళిపోతే స్త్రీ సర్వకాలములయందు తన అభ్యున్నతిని కోరుకునేటటువంటి మామగారు వెళ్ళిపోవడం స్త్రీకి గొప్ప రక్షణ వెళ్ళిపోయినట్టు. ఇంకా మామగారు వెళ్ళిపోతే ఆ స్థానం మాత్రం ఇక భర్తీ అవ్వదు. ఆ స్థానం అంతే. ఇంకా అది మామగారి స్థానం మామగారే. పినమామగారులు ఉండనివ్వండి, పెదమామగారులు ఉండనివ్వండి, మామగారి సాటి రారు. అందుచేతనే సీతా మృతస్తే శ్వశుర, అంత కైకమ్మని ఏ విషయంలోనూ ఎదిరించని వాడు కైక నోర్మొయ్. నా కోడలు అరణ్యంలో నారచీర కట్టడమా? అమ్మా నువ్వు కట్టుకోవద్దు. నువ్వు 14 సంవత్సరములు కట్టిన పట్టుపుట్టం కట్టుకోకుండా కట్టుకుంటే ఎన్ని పట్టుపుట్టములు కావాలో అన్ని పట్టుపుట్టములు మూటలు కట్టి పంపిస్తానని పంపించినటువంటి వాడు దశరథుడు. నగలిచ్చి పంపించినవాడు. కోడలి యొక్క అభ్యున్నతిని కోరుకుని మురిసిపోతాట మామగారు. అటువంటి వాడు దశరథుడంటే. కైక వరాలు అడగగానే ముందు జ్ఞాపకం వచ్చింది సీతమ్మ. నేను రాముణ్ణి అరణ్యవాసానికి పంపించేశాక సీతమ్మ వచ్చి నా పాదాల దగ్గర కూర్చుని, మామగారు ఎందుకు పంపించేశారండి మా వారిని దండకారణ్యానికి అని ఏడుస్తూ ఒక కిన్నెరిలా నా కాళ్ళ దగ్గర ఏడిస్తే నేను అటువంటి మైథిలి యొక్క ముఖాన్ని ఎలా చూడనని ఏడ్చాడు దశరథ మహారాజు గారు ఆ రోజున. అందుకని కోడలికి బాధ వస్తోందంటే, కోడలికి ఇంత బాధ వస్తే మామగారు దాన్ని ఇంత బాధగా బెంగబెట్టుకుంటాడు. అందుకని మామగారి లాంటి స్థానం ఇహ రాదు. అందుకని సీతా మృతస్తే శ్వశుర, సీతా నీకు మామగారు లేరు. పితాహీనోసి లక్ష్మణ, లక్ష్మణ నీకు తండ్రి లేడు. నాకు తండ్రి లేడనడు. తండ్రి ఎంత వయస్సు రానివ్వండి, తండ్రికి ఒక లక్షణం ఉంటుంది. తండ్రి దగ్గరికి ఒక్కనాడు కొడుకు రాడు. తండ్రి గారు వృద్ధుడైపోతాడు, ఎక్కడో ఉంటాడు. నాన్న నేను రాలేనురా, ఒక్కసారి రారా, నిన్ను చూడాలనుందిరా అని ఉత్తరాల మీద ఉత్తరాలు రాస్తాడు. నాన్నగారండి నాకు రావడానికి కుదరదండి, ఇప్పుడే ప్రమోషన్ లిస్టులో ఉన్నాను, అందుకని చెప్పి ఒక 6 నెలలు ఎక్కడికి వెళ్లకుండా ఉంటే నాకు ప్రమోషన్ వస్తుంది, నేను రాలేనండి అంటాడు. తండ్రి మనసు సరిపెట్టుకుంటాడు. అదే కొడుక్కి రాత్రి పగలు పని చేయడం వల్ల వేడి చేసి కామెర్ల వ్యాధి వచ్చి ఆసుపత్రిలో జాయిన్ అయ్యాడు. పర్వాలేదు తగ్గిపోతుందట మామయ్య గారు, కానీ డాక్టర్లు అలా చెప్పారండి అని మామగారికి ఫోన్ చేసింది అనుకోండి కోడలు. తన దగ్గరికి ఇన్నాళ్ళ నుంచి కొడుకు రాలేదని అక్కసు పెట్టుకోడు. వెంటనే కళ్ళొత్తుకుని రోహిణీ కార్తిలో ఏటీఎం కార్డు అట్టుకుని డబ్బులు డ్రా చేసి తెచ్చుకుని, రిజర్వేషన్ లేకపోతే జనరల్ కంపార్ట్మెంట్లో డోర్ దగ్గర నిలబడి గట్టిగా 1 గంట నిలబడలేనివాడు డోర్ దగ్గర నిలబడి ప్రయాణం చేసి ఆ కొడుకు కోసమని చెప్పి వెళ్ళి ఆ కొడుకుని చూసి డాక్టర్లతో మాట్లాడి వాడికి తగ్గుతుందన్నా కూడా అన్నం సహించక తనకేమీ తోచకపోయినా ఆ కొడుకుకి స్వస్థత కలిగే వరకు కాలు కాలిన పిల్లిలా ఆ ఇంట్లోనే ఉండి తిరిగి
కొడుక్కి స్వస్థత చేకూరిన తర్వాత ఈలోగా తన ఆరోగ్యం బాగా పాడైపోతున్నా కొడుకు ఆరోగ్యం దెబ్బతింటిందేమో అని పైకి చెప్పకుండా దాచుకుంటాడు. తన యొక్క క్షీణతని కూడా వ్యక్తం చెయ్యడు కొడుకు యొక్క వృద్ధి కోసం. అటువంటి రక్షకత్వం సహజంగా తండ్రిలో ఉంటుంది. అటువంటి తండ్రి శరీరం పడిపోతే తద్దినం పెట్టని వాడు, తండ్రి శరీరం పడిపోయినటువంటి తిథిని గుర్తు పెట్టుకోనివాడు ఎంత కృతజ్ఞుడో మీరు చూడండి. అందుకే శాస్త్రం ఒక్కటే చెప్పింది, ఎవరిని పడితే వారిని పుత్రుడని పిలవకు. పుత్రుడని పిలవాలంటే 2 లక్షణాలు ఉండాలి. తండ్రి ఏదైనా పొరపాటు చేసుంటే ఆ పొరపాటుని దిద్ది కీర్తి తేగలిగిన వాడై ఉండాలి. 2, తండ్రి పున్నాన నరకంలో అనే నరకంలో పడిపోకుండా గయకి వెళ్ళి పితృపిండం పెట్టగలిగిన వాడై ఉండాలి. అందుకే ఎందుకైనా మంచిదిరా ఒకడికన్నా ఎక్కువ కొడుకుల్ని కనమంది శాస్త్రం. ఏమో పెద్దవాడు దౌర్భాగ్యుడైతే మిగిలిన వాళ్ళైనా పెడతారు. అందుకే తద్దినం పెడితే పెద్ద కొడుకుకి సహజంగా అధికారం ఉన్నా కింద చెయ్యి పెద్దవాడిది తద్దినంలో, పై చెయ్యి చిన్నవాళ్ళది. పైన ఆఖరివాడి చెయ్యి పెట్టించి పైనుంచి అక్షతలతో నీళ్లు పోయిస్తారు. అన్ని చేతులకి తగిలి కింద పడుతుంది. పెద్దవాడైనంత మాత్రం చేత ఆ చేతిలోంచి పడితే తప్ప వాళ్ళు పుచ్చుకోవడానికి వీల్లేదు పాపం ఆ నీళ్ళని. ఎంత దాహంతో ఉండనివ్వండి, ఆ కొడుకు చేతిలోంచి పడితేనే, లేకపోతే నాలుక పిడచకట్టి తిరుగుతారు వాళ్ళు. అందుకని పైన చిన్నవాళ్ళ చేతులు పెట్టి నీళ్లు పోస్తారు. ఆ ఏ చెయ్యి అంటే వాళ్ళకి ఇష్టమో ఆ చేత్తో ఏడాదికి ఒక్కసారి నీళ్లు పోస్తాడేమో అని చూస్తారు. కడుపున పుట్టి అన్నగారు తద్దినం పెడుతుంటే పైన చెయ్యి పెట్టడానికి తమ్ముడు రాకపోతే వాడు ద్రోహి, వాడిని నమ్మకూడదు ప్రపంచంలో. వచ్చి తీరవలసిందే, బ్రతికున్నన్నాళ్ళు పితృకార్యం చెయ్యవలసిందే. జీవితం అంటే ఎలా ఉంటుందో, కొడుకంటే ఎలా ప్రవర్తించాలో చూపిస్తాడు రాముడు. అందుకని పితాహీనోసి లక్ష్మణ, తండ్రి అంటే అలా రక్షించేవాడు. సర్వకాలముల యందు కనురెప్పల్లో పెట్టుకుని కాపాడుకుంటాడు తండ్రి. అటువంటి తండ్రి నాకు లేడని నేను అనను. ఎందుకని? తనకి అవసరం లేకపోయినా నన్ను రక్షించుకోవడానికి లక్ష్మణుడు అరణ్యవాసానికి వచ్చాడు. అందుకని నాకు తండ్రి ఉన్నట్టే. ఎవరికి లేడు? తండ్రి గారు పోతే అన్నగారు రక్షించాలి, పెద్ద కుమారుడు తండ్రిగా నిలబడాలి మిగిలిన తమ్ముళ్ళకి. కానీ నేను లక్ష్మణుడిని అలా రక్షించలేదు. నేను ఇక్కడ కూర్చుంటే లక్ష్మణుడు వెళ్ళి నాకు నీళ్లు తెస్తున్నాడు, నా పాదాలు కడుగుతున్నాడు, నాకు తేనె తెస్తున్నాడు, నాకు దుంపలు తెస్తున్నాడు, కావిళ్ళు మోశాడు. కానీ మహానుభావుడికి ఒక అన్నగారిగా నేను లక్ష్మణుడికి చేసింది లేదు. అందుకని తండ్రి పోయి ఉంటే లక్ష్మణుడికి పోయాడు, నాకు తండ్రి పోలేదు. లక్ష్మణుడి రూపంలో నాకు తండ్రి ఉన్నాడు. ఏమి ఔదార్యమో చూడండి, ఏమి మాటలో చూడండి. పొరపాటు జరిగితే నిగ్రహించాడు తమ్ముణ్ణి. ఆ తమ్ముడి వైభవం ఏమిటో తెలుసుకుని మాట్లాడతాడు తండ్రి గారిపోతే. ఇది రాముడంటే. అందుకే రాముడి పాదాలు పట్టుకుంటే బతకడం ఎలాగో వస్తుంది, పుట్టినందుకు జీవితానికి సార్థకత ఏమిటో అలవాటు పడుతుంది. ఈ మాటలు విన్నట్ట సీతా పురస్తాద్వ్రజతు తమేన మభితో వ్రజ అహం పశ్చాద్గమిష్యామి గతిర్హేషాసు దారుణ అన్నాడు. జీవితంలో ఎన్నడూ నడవకూడనటువంటి నడక నడుద్దాం, సీత బయలుదేరన్నాడు. కోడలు ఇంటికి వచ్చిన తరువాత ఒక విషయం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఎప్పుడైనా తాను బయటికి వెడితే మొట్టమొదట తన భర్త నడవాలి. భర్త కన్నా మామగారు ఉంటే మామగారు ముందు నడవాలి, మామగారి వెనక భర్త నడవాలి. చిట్ట చివర మాత్రమే స్త్రీ వెళ్ళాలి. మొట్టమొదట స్త్రీ నడిచి చిట్ట చివర ఇంటి యజమాని నడిస్తే ఇంటి యజమాని చచ్చిపోతే ధర్మోదకాలు ఇవ్వడానికి ఎడుతున్నట్టు గుర్తు. దారుణమైన నడక అని గుర్తు. ఇవాళ కలిసి రావట్లేదంటే, వానలు పట్టలేదంటే, పంటలు పండట్లేదంటే, ఆయనేమో ఇంటికి తాళం వేసుకుంటూ ఉంటాడు, ఈవిడేమో గుమ్మం దాట ఆటో మాట్లాడుతుంటుంది. ఆయనకేం తెలిసే ఎలా కలిసి వస్తుంది? కలిసి రమ్మంటే ఎక్కడుంది ధర్మం? రాముడు అంత బాధలో కూడా ఎవరు ముందు నడవాలో ఎవరు వెనక నడవాలో చెప్తాడు. ఇవాళ మనం సీతా పురస్తాద్వ్రజతు తమేన భవితో వ్రజ అహం పశ్చాద్గమిష్యామి గతిర్హేషాసు దారుణ అన్నాడు. ఇవాళ దారుణమైన నడక నడవాలి మనం. ఎందుకని? జన్మనిచ్చినటువంటి తండ్రి గారు ఏనాడు శరీరం విడిచిపెట్టారో ఆనాడు మామగారి శరీరం పడిపోయిన రోజున కోడలు ముందు నడవాలి, కొడుకు వెనక నడవాలి. అందుకని ఇవాళ దారుణమైన నడక నడుద్దాం సీత, అందుకని నువ్వు ముందు నడు, నేను వెనక నడుస్తానన్నాడు. అని బయలుదేరారు, వెళ్ళారు. వెళ్ళిన తర్వాత మహానుభావుడు ఆ మందాకిని నదిలో స్నానం చేశాడు. ఒక్కసారి దక్షిణ దిక్కుకి తిరిగి తండ్రి గారిని పిలిచాడు. నాన్నగారు, నేను మీకు అత్యంత ప్రియపుత్రుణ్ణి, ఇవాళ జలతర్పణాలు ఇస్తున్నాను, నాకు మీరు వెళ్ళిపోయిన సంగతే తెలియదు.
కొడుకు పుట్టేది తండ్రికి అంచేష్టి సంస్కారం పెద్ద కొడుకు చేసి తీరాలి. కానీ నా దురదృష్టం, నేను మీకు అంచేష్టి చెయ్యలేదు, జలతర్పణలు ఇస్తున్నాను నాన్నగారు, గ్రహించండి అని జలతర్పణలు ఇచ్చాడు. ఇచ్చి ఆ లక్ష్మణుణ్ణి పిలిచి ఒక మాట చెప్పాడు. పర్ణశాలలో ఆ గారకాయలు ఉన్నాయి, గారకాయలు బద్దల కొట్టి గుండ చేసి కాస్త రేగుపిండితో కలిపి పట్రా, దర్భలు కొసలు దక్షిణ దిక్కుకుండేటట్టుగా పరు, దాని మీద మనం ఆ పిడచలు పెడదామన్నాడు. పిడచ ఎప్పుడు పడితే అప్పుడు పెట్టకూడదు. కొంతమందికి అలవాటు ఉంటుంది, ఇళ్లలో భోజనాలు చేసే ముందు ఒక అన్నం పిడచ కట్టి పక్కన పెడుతుంటారు. ప్రతిరోజు ఇంట్లో తద్దినం పెట్టడంతో సమానం అది. అలా పిడచ పెట్టకూడదు. భూతబలికి, పక్షులకి వాటికి వెయ్యాలి అని మీరు అనుకుంటే మృగముద్ర పట్టి ఇలా తీసి పక్కన పెట్టచ్చు. వేలి యొక్క సారలు పడేటట్టుగా పిడచ కట్టి పెట్టకూడదు. అందుకే ఇంట్లో పెద్దలైన వారు ఉంటే పడిశం పడుతుందేమో అని ఒక అలవాటు ఉంటుంది. ఇంటి యజమాని విస్తట్లోకి భార్య ఏం చేస్తుందంటే ఓ గరిటెతో నెయ్యేసి, నెయ్యిలో కాస్త మిరియం, ఆ తర్వాత వాము మొదలైనవి నేతిలో వేయించి తెచ్చి యజమాని విస్తట్లో వేస్తుంటారు. వేస్తే యజమాని వేడన్నంలోకి కలుపుకుని నైవేద్యం పెట్టి వ్యాహృతులు పుచ్చుకున్న తర్వాత కలిపి తాను తీసి పిల్లలకి భార్యకి ఇస్తాడు. అప్పుడు కూడా పిడచ కట్టివ్వడానికి వీల్లేదు. మృగమద్ర పట్టి విడిన అన్నం ఇవ్వవలసిందే, పిడచ కట్టి మాత్రం ఇవ్వకూడదు. అందుకని అసలు పిడచ కట్టి మనమే తినాం. అందుకని పిడచలు కట్టి పెట్టాడు. పిడచలు కట్టి పెడితే దర్భల మీద అది కేవలం పితృకార్యం. పితృకార్యం పెట్టడంలో కూడా ఎంత గొప్ప మాట మాట్లాడాడో చూడండి. ఒక కొడుకు పుట్టాడు అని తల్లిదండ్రులు ఎందుకు సంతోషిస్తారంటే, తనకి శరీరంతో ఉన్ననాళ్ళు వాడు సుఖ పెట్టాడో పెట్టకపోయాడో, తను తెచ్చుకున్న దానితో తానే తింటాడు. తనకి ఒంట్లో ఓపికన్ననాళ్ళు కొడుకుని కష్టపడి పెంచుతాడు. కొడుకు తండ్రి సొమ్ము తింటాడు, కానీ తండ్రికి కొడుకు సొమ్ము పెట్టింది చాలా తక్కువ. యథార్థములకు తండ్రి ప్రేమ లేనినాడు కొడుకు అసలు అంత అభ్యున్నతిలోకి రానే రాడు. అటువంటి తండ్రి కోరుకునేది ఏది అంటే, సంవత్సరంలో ఏ తిథినాడు ఆయన శరీరం పడిపోయిందో ఆ శరీరం, ఆ లోపల ఉండేటటువంటి జీవుడు 3 తరాలు దాటిపోయేంత వరకు మిట్ట మధ్యాహ్నం 12 గంటల వేళ దాహార్తితో వస్తారు. ఒక్కసారి వచ్చి చూస్తారు, తనవారు పోస్తారా నీళ్లు, తనవారు పెడతారా అన్నమని. పెట్టకపోతే వేరొకరు పెట్టినా ముట్టదు. అది కొడుకు ఉండడం వల్ల ఉపయోగం, కొడుకు ఉండడం వల్ల పెద్ద శాపం. వాడు పెట్టలేదనుకోండి, వాళ్ళ అలా ఆకలితో మళ్ళలాడుతూ పడుండడమే, ఇంకెవ్వరూ పెట్టరు వాళ్ళకి. అలా పడుంటారు. ఇవాళ తద్దినాలంటే చాలా చులకనైపోయాయి. బ్రాహ్మణ కుటుంబాల్లో తద్దినాలు మానేసిన దౌర్భాగ్యులు ఉన్నారు నాకు తెలుసు. వాళ్ళని నేను అంతకన్నా గౌరవమైన మాటలతో నేనేం పిలవను. సభాముఖంగా కోటేశ్వరరావు దౌర్భాగ్యుడు అన్నాడు ఏమిటని మీరు అనుకుంటే అనుకోండి. అంతకన్నా గొప్ప గొప్ప బిరుదులతో వాళ్ళని పిలవవలసిన అవసరం నాకేం లేదు. వ్యాసపీఠం మీద ఉండగా నాకెవడి మీద గౌరవము లేదు, నేనెవడికి భయపడేది లేదు. తండ్రికి తద్దినం పెట్టని వాడు దౌర్భాగ్యుడే నా దృష్టిలో. అందుచేత మహానుభావుడు ఎంత గొప్ప మాట అంటాడో చూడండి. ఐంగుదం బదరీ మిశ్రం పిణ్యాకం దర్భ సంస్థరే న్యస్య రామ సుదుఃఖార్తో రుదన్వచనం అబ్రవీత్. ఏడుస్తూ రేగుపిండి గారపిండి ముద్దలు 2 తెచ్చి దర్భల మీద పెట్టి ఒక మాట అన్నట్ట. తండ్రి గారే ఎదురుగుండా వచ్చి ఇలా చెయ్యి చాపినా సరే పెట్టడానికి వీల్లేదు. గొప్పతనం ఏమిటో తెలుసా అండి? పెద్ద కొడుకు దర్భల మీద పెట్టిందే వాళ్ళు పుచ్చుకుంటారు. అందుకని దర్భల మీద మాత్రమే పెట్టాలి. అందుకని దర్భల మీద పిడచలు పెట్టి ఒక మాట చెప్పాడు. ఇదం భుంక్షు మహారాజా ప్రీతో యదశనావయం యదన్న పురుషోభవతి తదన్నాస్త్యస్య దేవతాః. కొడుకుకి ఒక నియమం ఉంది. తండ్రి తద్దినం పెట్టమని అడిగేటప్పుడు తండ్రికి ఇష్టం, మా నాన్నగారికి సాంబార్ అంటే ఇష్టమండి, ములక్కాళ్ళు అంటే ఇష్టమండి, అలా పెట్టమని తద్దినం ఎవరు చెప్పలేదు ప్రపంచంలో. తద్దినానికి ఒక నియమం ఉంది, ఎలా ఉండాలో అలాగే ఉండాలి. అందుకని పురుషుడు తానేమి తింటాడో దాన్నే పితృదేవతలకి పెట్టాలి. మీకు రోజు చక్రకేళి అరటి పళ్ళు తినడమే అలవాటు ఉందనుకోండి, మీరు చక్రకేళి అరటి పండే పెట్టాలి పితృదేవతలకి. మీకు ప్రతిరోజు కూడా మంచి సన్నటి బియ్యంతో అన్నం వండుకు తినడం అలవాటు అనుకోండి, అటువంటి బియ్యంతోటే అన్నం వండి పెట్టాలి. మీరు ఎటువంటి పప్పు తింటారో అటువంటి పప్పుతోనే పెట్టాలి. మీ శక్తిని దాటకూడదు, మీ శక్తిని కిందకి దింపకూడదు. పితృదేవతలు ఆరగించేటప్పుడు తొందర పడకూడదు. మీరు చాలా విశ్రాంతిగా మెల్లగా పదార్థాన్ని తీసుకోండి అని చెప్పాలి. ఎందుకని నువ్వు పెట్టేది ఏడాదికి ఒక్కరోజు, వాళ్ళ ఒక్కరోజు తిని ఒక్కరోజు తాగుతారు కాలమానంలో. అందుకని తొందర పడకూడదు, తొందర పడకుండా పెట్టాలి. మార్కండేయ పురాణంలో తద్దినం ఎలా పెట్టాలో ఎంత విస్తారంగా చర్చించారో.
వాళ్ళు చేసేది ఏమిటంటే ఆశీర్వచనం చేసి వెళ్ళిపోతారు. పితృదేవతలు ఆశీర్వచనం చేస్తే తర్వాతి తరాలు పైకొస్తాయి. పితృదేవతల ఆశీర్వచనం లేకపోతే తర్వాతి తరాలు భ్రష్టు పట్టేస్తాయి. అందుకని మహానుభావుడు నాన్నగారు నేనేది తింటున్నానో మీకు అది పెట్టాలి. అందుకని ఇవాళ రాముడు కోరుకుంటే భరత రథంలోంచి కాస్త గబగబా అన్నీ తెప్పించి గారెలు వండించు, పప్పు వండించు, అన్నం వండించు, చారు పెట్టించు అంటే భరతుడు పెట్టించలేడా? పెట్టలేదు రాముడు. ఎంత ధర్మం తెలుసున్నవాడో చూడండి. అడుగు తీసి అడుగేస్తే రాముడికి ధర్మమే. నేను గారపిండి ముద్ద పెట్టాడు. నాన్నగారు నేను ఇది తింటున్నాను, గారపిండి తిని బ్రతుకుతున్నాను ఇవాళ, ఇది రాముడంటే ఎంత ధర్మమో చూడండి. రేగుపిండి ముద్ద తిని బతుకుతున్నాను, అందుకని గారపిండి ముద్ద రేగుపిండి ముద్ద నాన్నగారు మీకు ఇక్కడ పెట్టాను, తినండి నాన్నగారు అన్నాడు. అని ఆ మంత్రాలు చెప్పి అక్కడ పెట్టిన తరువాత నిశ్శబ్దంగా కన్నుల నీరు పెట్టుకుని నలుగురు కలిసి వెనక్కి వచ్చారు. వచ్చిన తరువాత చీకటి పడుతోంది, కూర్చున్నారు. కూర్చున్న తర్వాత భరతుడు అన్నాడు, అన్నయ్య నేనెప్పుడూ రాజ్యం కోరుకోలేదు. మా అమ్మ అడిగిందన్న మాట నాకు తెలియదు. తెలియక మా అమ్మ 2 వరాలు అడిగింది. దశరథ మహారాజు గారు ఇచ్చారు. కానీ ఈ రాజ్యం నాకు అక్కర్లేదు. అన్నయ్య నువ్వు ఈ రాజ్యాన్ని స్వీకరించవలసింది. ఎందుచేత ఈ రాజ్యం నువ్వు మాత్రమే భరించగలవు, నేను భరించగలిగిన వాడను కాను. అందుకే ఇంతమందిని కలిసి వచ్చాం. పౌరులు వచ్చారు, జానపదులు వచ్చారు, బ్రాహ్మణులు వచ్చారు, పురోహితులు వచ్చారు. దయచేసి ఈ రాజ్యాన్ని స్వీకరించన్నయ్యా అన్నాడు. అంటే ఆయన అన్నాడు, మనం ఎవరం ఎక్కడ ఉండాలి అనేటటువంటి అధికారం తండ్రి గారిది. తండ్రి గారికి 3 భార్యలున్నారు, 3 పత్నులున్నారు, 350 మంది భార్యలున్నారు, 4 కుమారులున్నారు, రాజ్యం ఉంది, సైన్యం ఉంది, పౌరులున్నారు. తండ్రి ఎంత గొప్పవాడంటే మహారాజుగా ఎవరెక్కడ ఉండాలో నిర్ణయించగలడు. మనకి తండ్రిగా ఎవరు ఏదనుభవించాలో కూడా దశరథ మహారాజు గారి ఇష్టం. దశరథ మహారాజు గారు నన్ను 14 ఏళ్ళు అరణ్యవాసం చెయ్యమన్నాడు, నిన్ను రాజ్యం తీసుకోమన్నాడు. రాముడి దృష్టిలో అరణ్యవాసానికి రాజ్య పరిపాలనకి తేడా లేదు. నీకది ఇచ్చాడు, నాకు ఇది ఇచ్చాడు. నాకేది ఇచ్చాడో నేను తీసుకుంటాను, నీకేది ఇచ్చాడో నువ్వు తీసుకో. అంతేకాని తండ్రి గారు ఇచ్చినవి తారుమారు చేసుకునే అధికారం మనకెక్కడుంది? నీకేది ఇచ్చాడో అది నువ్వు తీసుకో తమ్ముడు అన్నాడు. చీకటి పడిపోయింది. ఆ రోజు రాత్రికి పడుకున్నారు. మరునాడు ఉదయం లేచారు. అందరూ కూర్చున్నారు. 4 అన్నదమ్ములు నిశ్శబ్దంగా ఉన్నారు. ఈలోగా వశిష్ఠుడు భార్యల్ని తీసుకుని వస్తున్నాడు. ముందు రోజు వస్తూ వస్తూ కౌసల్య చూసింది మందాకినీ నది ఒడ్డున దర్భల మీదున్న గారపిండి ముద్దలు, రేగు ముద్దలు చూసి, ఓహో ఇవి తద్దినంలో పెట్టాడంటే రాముడు ఇవాళ ఇవి తిని బ్రతుకుతున్నాడు అనమాట. ఎంత కష్టంలో ఉన్నాడు నా కొడుకని ఏడ్చింది. 3 తల్లులు వచ్చారు, మంత్రులు వచ్చారు, పురోహితులు వచ్చారు, జానపదులు వచ్చారు, అందరూ వచ్చారు. మరునాడు ఉదయం కూర్చున్నారు. ఎవ్వరూ మాట్లాడరు, నిశ్శబ్దంగా ఉంది. అటువంటి సమయంలో మొదట భరతుడు లేచి అన్నాడు, అన్నయ్య శాంతత మామికా మాతా దత్తం రాజ్యమిదం మమ తద్దదామి తవైవాహం భుంచు రాజ్యమకంటకం. అన్నయ్య నువ్వు ఏ రాజ్యాన్ని మా అమ్మ కైకకిచ్చావో ఆ రాజ్యాన్ని కైకమ్మ నాకివ్వాలనుకుందో దాన్ని తిరిగి నీకిచ్చేస్తున్నాను. ఎందుకని నిన్ననేమన్నాడు? దశరథుడు నీకిచ్చాడన్నాడు. అందుకని ఇవాళ భరతుడు అటువైపు నుంచి నరుక్కొచ్చాడు. దశరథుడు మా అమ్మకి ఇచ్చాడు, మా అమ్మ నాకివ్వాలనుకుంది, నేను నీకు ఇచ్చేస్తున్నాను. ఎందుకని శాంతతా మామికా మాతా దత్తం రాజ్యమిదం మమ తద్దదామి తవైవాహం భుంచ్వ రాజ్యమకంటకం. ఏ కంటకం లేకుండా ఈ రాజ్యాన్ని నువ్వు పరిపాలించాలి. ఎందుకు పరిపాలించాలో తెలుసా అన్నయ్య? గాడిద గుర్రం 4 కాళ్ల జంతువులు ఒక అరణ్యంలోనే ఉంటాయి. ఉన్నంత మాత్రం చేత గుర్రం నడక గాడిదికి వస్తుందా? రాదు. అలా మనిద్దరం దశరథ మహారాజు గారి కుమారులమే. నీకున్న శక్తి నాకు వస్తుందా రాజ్య నిర్వహణలో? రాదు. వర్షాకాలంలో తెగిపోయినటువంటి సేతువు ఉన్నటువంటి చోట నీరు ప్రవహించినట్టు నియంత్రించడానికి వీలులేని రీతిలో ఈ మహాసామ్రాజ్యం ఉంది. ఇటువంటి సామ్రాజ్యాన్ని నేను భరించలేను. అందుకని అన్నయ్య నువ్వే వచ్చి దీన్ని స్వీకరించవలసింది, ఇది రాజధర్మం అన్నయ్య, అందుకని నేను నీకిస్తున్నాను, స్వీకరించమన్నాడు. అంటే రాముడు అన్నాడు, నువ్వు ఒక చిత్రమైన మాట చెప్పావు భరత, నీకు నేను ఒక విషయం చెప్తాను విను. కాలోహి బలవాన్ కర్త సతతం సుఖదుఃఖయోహో. కాలం అనేటటువంటిది పరమబలవత్తరమైన స్వరూపం. అది ప్రవాహం ఎలా వెళ్ళిపోతుందో అలా వెళ్ళిపోతుంది. ఆ వెళ్ళిపోయేటప్పుడు ఒక గమ్మత్తు చేస్తుంది. ఆ వెళ్ళిపోతున్నప్పుడు శరీరం ముడతలు పడిపోతుంది. ముడతలు పడడం కనపడదు, కాలం వెళ్ళడం కనపడదు. ఒకనాడు ఇలా శరీరం వంక చూస్తే ముడతలు పడిపోయి కనపడుతుంది. మా చిన్నప్పుడు మా అమ్మగారి దగ్గరికి వెళ్ళి ఆడుకునేవాళ్ళం. ఆవిడకి థైరాయిడ్ ఉండేది పాపం. మా అమ్మ చర్మాన్ని ఇలా అంటే ఇలాగే నిలబడేది, మళ్ళీ ఇలా
వెళ్ళేది కాదు. అమ్మ నీ చర్మం ఏమిటమ్మా ఇలా నిలబడుతుందని వెళ్ళి ఇలా ఇలా పెట్టి ఆడుకుంటూ ఉండేవాళ్ళం ఆవిడ చెయ్యి దగ్గర. అలాగా శరీరం ముడతలు పడిపోయినప్పుడు తెలియదు. అందుకని ఆ శరీరం ముడతలు పడిపోయిన తరువాత శరీరం జర్జరీభూతం అయిపోతుంది. జర్జరీభూతం అయిపోయిన కొంతకాలానికి శరీరం పడిపోతుంది. పడిపోయిన తరువాత నువ్వింతకాలం ఏ ధనం సంపాదించావో, ఏ వాహనాలు సంపాదించావో, ఏ ఆస్తి సంపాదించావో, ఈ శరీరాన్ని పట్టుకుని ఎవరు తల్లి అని తండ్రి అని దీన్ని కౌగలించుకుంటున్నారో వారెవ్వరితోటి దీనికి సంబంధం ఉండదు. అది నా కొడుకు నా కొడుకు నా కొడుకు అని వెంపర్లాడిపోతుంది. ఒక్కసారి అందులోంచి బయటికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత అది నేల మీద పడుకుంటుంది. పడుకున్న తర్వాత నిజంగా కొడుకు వచ్చి కౌగిలించుకుంటాడు, కానీ అది మాట్లాడదు. ఎందుకని? ఒకసారి ఖాళీ చేసి వెళ్ళిపోయిందా ఇంకా దీనితో సంబంధం ఉన్నటువంటి ఎవరితోటి దీనికి సంబంధం ఉండదు. ఇది వెళ్ళిపోతుంది. ఆఖరికి వెళ్ళిపోయి పంచభూతములలోంచి వచ్చినటువంటి శరీరం పంచభూతాల్లోకి వెళ్ళిపోతుంది. అలాగే దశరథ మహారాజు గారు కూడా వెళ్ళిపోయారు. అయితే నీకొక్క విషయం చెప్తాను. యథా కాష్టంచ కాష్టంచ సమేయాతాం మహార్ణవే సమేత్య చ వ్యపేయాతాం కాలమాసాత్య కంచన. ఒక మహాసముద్రంలో రెండు ఎండు పుల్లలు కొట్టుకుని వెళ్ళిపోతుంటాయి. ప్రవాహంలో రెండు ఒక చోటికి వస్తాయి. కొంతసేపు కలిసి ప్రయాణం చేస్తాయి. ఆ తర్వాత ఓ పుల్ల ఇటు వెళ్ళిపోతుంది, ఓ పుల్ల అటు వెళ్ళిపోతుంది. తనెవరో తెలియదు. ఒక తల్లిదండ్రుల కడుపున పుట్టాడు, పెద్దవాడయ్యాడు. పెద్దవాడై ఓ ఉద్యోగం వచ్చి తనకి స్థిరత్వం వచ్చే లోపల తండ్రి గారు వెళ్ళిపోయారు. ఈలోగా ఎవరో ఎక్కడ పుట్టిన పిల్లో తనకి తెలియదు. కానీ ఆ పిల్లని తన భార్య అన్నాడు, స్వీకరించాడు. వాళ్ళెక్కడి నుంచి వచ్చారో తెలియదు. ఓ కొడుకు పుట్టాడు, ఓ కూతురు పుట్టింది. ఆ కొడుకు కూతురు పుట్టిన తర్వాత జన్మనిచ్చిన తల్లిగారు వెళ్ళిపోయింది. ఏదో మహాసముద్రంలో ఆ రెండు పుల్లలు కొట్టుకొచ్చాయి. ఇప్పుడు ఆ రెండు పుల్లలకి ఇంకో రెండు పుల్లలు, ఓ కొడుకు ఓ కూతురు. ఆ కొడుకు కొన్నాళ్ల తర్వాత ఉన్నత విద్యలకని వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఉద్యోగాలు వచ్చాయని వెళ్ళిపోతాడు. వాడు తాత్కాలికంగా దూరం అవుతాడు. కూతురు అత్తవారింటికి వెళ్ళిపోతుంది. మళ్ళీ ఇద్దరే మిగులుతారు. ఇలా ప్రయాణం చేస్తుండగా ఒకనాడు ఈ రెండు పుల్లల్లో ఆ పుల్ల విడిపోవచ్చు, ఈ పుల్ల విడిపోవచ్చు. ఏదో ఒక పుల్ల విడిపోతుంది. ఎలా పెరిగాడో అలా తరిగిపోతాడు. అందుకని లక్ష్మణ, పెరగడం అనేటటువంటిది తరగడం కోసమే, జ్ఞాపకం పెట్టుకో. ఎలా పెరిగిందో మళ్ళీ అలా తరిగిపోతావు. ఎందులోంచి ఒక్కడిగా వచ్చావో అందులోకి ఒక్కడివే వెళ్ళిపోతావు. తోడుగా వచ్చేవాళ్ళు ఎవ్వరూ ఉండరు. ఇది తెలుసు కాబట్టి దశరథ మహారాజు గారు యజ్ఞయాగాదులు చేసి పుణ్యాన్ని మూట కట్టుకుని స్వర్గానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయే ముందు ధర్మం తెలుసున్నవాడు కనుక రాగద్వేషాలకు అతీతంగా సత్యమునకు కట్టుబడిన వాడై ఏ వరాలు ఇచ్చాడో వరాల ప్రకారం ఆ రాజ్యాన్ని నీకు ఇచ్చాడు. అందుకని నువ్వు ఆ రాజ్యం పుచ్చుకోవాలి. అంతేకాని దశరథ మహారాజు గారు వెళ్ళిపోయిన తరువాత కూడా మనం పెట్టుకున్నటువంటి ప్రేమల చేత ఆయన మాటల్ని మనం తిరస్కరించకూడదు. ఏవం భార్యాశ్చ పుత్రాశ్చ జ్ఞాతయశ్చ ధనాని చ సమేత్య వ్యవధావంతి ధ్రువోహేషాం వినాభవ. ఎన్ని సంపాదించినా అన్ని ఆ శరీరంతో వెళ్ళిపోతాయి. దశరథుడు ఒక మాట పెట్టి వెళ్ళిపోయాడు. దాని ప్రకారం రాజ్యం నువ్వు తీసుకోవాలి. అందుకని ఇప్పుడు అది మార్చడం కుదరదు. నువ్వే రాజ్యం అనుభవించన్నాడు. ఇంత వచ్చిన వాళ్ళు కూడా బతిమాలదాం అనుకున్న వాళ్ళు రాముడు చెప్పిన ధర్మం విని నాలుకలు పిడచకట్టే. ఎలా మాట్లాడతాం ఈ రాముడితో, ఎలా ఒప్పిస్తాం అని. భరతుడు చాలా ధర్మం తెలుసున్నవాడు, మహానుభావుడు. హతతాయిగా మాట్లాడడు, మాట్లాడడంలో ప్రాజ్ఞత చూపిస్తాడు. భరతుడు ఒక కొత్త కోణాన్ని ఆవిష్కరించాడు. అన్నయ్య, సభాముఖంగా నేను ఎప్పుడూ నాన్నగారిని నిందించాలన్నది నా ఉద్దేశ్యం కాదు. ఎందుకని చాలా భయం. తండ్రి గారిని వ్యతిరేకించి మాట్లాడితే రాముడు అంగీకరించాడు. అందుకని యథార్థమునకు నేను నా తల్లిని చంపాలనుకున్నాను రాజ్యం ఇచ్చినందుకు. అమ్మని చంపితే మాతృఘాతకుడని నువ్వు నాతో మాట్లాడమని నేను చంపడం మానేశాను. అలాగే నాకు తండ్రి యందు గౌరవం ఉంది. నేను తండ్రిని సభాముఖంగా నిందించేటంతటి దుర్మార్గుణ్ణి కాను. కానీ తండ్రి గారు అన్నయ్య ఒక పొరపాటు చేశారు. అంతకాలేహి భూతాని మహ్యంతీతి పురాశ్రుతి రాజ్ఞైవం కుర్వతా లోకే ప్రత్యక్షా సాశ్రుతి కృత. మరణకాలం దగ్గర పడిపోతుంటే బుద్ధి విపరీతత్వాన్ని పొందేస్తుంది. బహుశా దశరథ మహారాజు గారికి కూడా అలా విపరీత బుద్ధి పుట్టింది. అందుచేతే ఆయన ఒక పొరపాటు పనిచేశారు. ఇంకా కొద్ది రోజుల్లో వెళ్ళిపోతాననగా ఇంతకాలం జ్యేష్ఠుడు పరిపాలించేటటువంటి రాజ్యాన్ని ధర్మం తప్పి, ఇది నా అధికారం కాదు, నేనెవరిని రాజ్యం ఇవ్వడానికి, అలా నా చేతిలో ఉన్నది అడుగు నీకు ఇస్తాను, నా చేతిలో ఉన్నది కాదు. పెద్దవాడు రాజ్యం పొందడం అనేటటువంటిది ఇక్ష్వాకు వంశంలో వస్తున్న సంప్రదాయం.
సంప్రదాయాన్ని మార్చేసే అధికారం నాకు లేదు అని చెప్పడం మాని, వినాశకాలం దగ్గరికి వచ్చేసింది కాబట్టి మరణకాలం విపరీత బుద్ధి పుట్టింది. పుట్టి ధర్మాన్ని మార్చాడు. మార్చి పెద్దవాడికి ఇవ్వవలసిన రాజ్యాన్ని చిన్నవాడికి ఇచ్చాడు. దానివల్ల మరణించాడు రామా రామా అంటూ.